ప్రేరణం అంబాయాశ్చరణం వ్రజామి శరణం వాగ్వైదుషీకారణం శ్రీకరమందార సింధూరతిలకంబు ఫాలభాగమునందు గ్రాలుచుండ విరిదండ మెడనిండ పరిమళములు చింద కందోయి చిరు చల్వ కందళింప కరకంజముల పొంచి ఘన విపంచికయించి అతిలోక శుశ్రావ్య శృతుల నీన అతిలోక మధురమౌ శృతుల నీన రాజహంసముపైన రాజితాక్షమునూని మందస్మితాస్యయై విందుగొల్ప సారసోదీర్ణ సువితీర్ణ జ్ఞానపూర్ణ భారతీదేవి సత్కృపాభాగ్యమహిమ తల్కులయుచు నేడు నాల్కపైన ఇంపు ఘటించి ఇక నటించుగాక. అవధాన వికాస పరిషత్ అధ్యక్షులు మర్మాముల దత్తాత్రేయ శర్మ గారు నాకు చాలా ఇష్టడు. ఆయన ఎన్నో సంవత్సరాలకు ముందు కూడా వాళ్ళు ఎలాగో చెప్పారు ఆ సభలు విశేషాలు అన్నీ. అవధానాలు మనం మళ్ళీ జనానికి చెబుదాము రండి అని కనీసం 4-5 పర్యాయాలు వారికి నేను ఫోన్ చేసి మాట్లాడాను. అయితే వారప్పుడు ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో ఉన్నారు. ఇక్కడి నుంచి విశ్రాంతి పొందితే దానిలో అవిశ్రాంతిగా పనిచేయవచ్చు అనే స్థితిలో ఉన్నారు. అలా నాకు నేను ఇది వారు ఇది అన్నవేమీ ఉండదు. అద్వైతము నిజంగా శంకరానుగ్రహం నేను పాటిస్తాను జీవితంలో. అది నాకు ఆ ఆదిశంకరుల యొక్క దయాభిక్ష, శంకర పీఠముల యొక్క అనుగ్రహం. నేను ఏవీ చూడను, నాకు అవధానం ఒక్కటే కనపడుతూ ఉంటుంది. ఆ సరస్వతి చరణయుగ్మము మాత్రమే దర్శనం అవుతూ ఉంటుంది. ఇంకా ఏవి నాకు కనిపించవు, ఒకటే కనపడుతుంది. చరణద్వంద్వము, అది కూడా ఏకాత్మకముగా, 2 కాదు, ఒకటే. అందుకనే అద్వైతం అది. అలా ఆయన ఈ చేస్తున్నటువంటి వాళ్ళ సోదరులు నిర్వహించి ఈ పడుతున్న తపన, అది సేతుబంధనము చేస్తున్నప్పుడు జాంబవంతుడా ఇంకొకరా కాదు, ఉడుత కూడా చాలా గొప్పదే. ఇక్కడ రూపభేదమే తప్ప అంతా ఏకాకృతియే. హనుమంతుడు జాంబవంతుడు ఎంతటి శక్తి సంపన్నులో ఉడుత కూడా అంతే. ఎక్కడ శక్తిలో భేదము లేదు, సంకల్పం ఒక్కటే స్వరూపం అక్కడ. అందువల్ల చిన్న సభ అంటే అసలు నేను అనుకోను. చిన్న సభ పెద్ద సభ అన్నది లేదు. అవిచ్ఛిన్న ధారా పరంపరను ఎవరు పాటిస్తే అందులో ఇది ఒక అవిచ్ఛిన్న మహాద్భుతమైనటువంటి ధారా ప్రవాహములో చిన్నది పెద్దది అన్నది లేదు, ధార ఇది. అలా నేను ఒక ధారా ప్రవాహముగానే దీన్ని చూస్తాను, కానీ చిన్న పెద్ద అని దానికి అలాంటి గుర్తింపు లేదు. అటువంటి ఒక విశేషమైన దృష్టి లేదు దానికి. ఎప్పుడు అనంత శేషాకృతియే అది. అందువల్ల నా దృష్టి అలా ఉంటుంది. అట్లనే మన రామశర్మ గారు, వారి తండ్రి గారంటే చాలా ఇష్టము నాకు. మరి వీరి వయస్సు కూడా ఇంచుమించు సమవయస్కులమే, కానీ వారి తండ్రి గారితో నాకు ఎక్కువ. నా ప్రతి సభలో ఆయన ఒక పిడిరాయి వంటి ఒక సమస్య అట్లా ఇస్తుండేవాడు ఆయన. అలా అందుకని ఆ శబ్దోచ్చారణము ధవా అని దాన్ని పూర్తి చేశా నేను. ఆయన ఎంత మహానుభావుడు, మంచి వ్యాకరణ విద్వాంసుడు, ప్రతిదీ కూడా వ్యుత్పన్నుడు. అటువంటి ఆయనకి నేను చాలా ఇష్టుణ్ణి. అట్లాంటి నా సభలో అందరూ ఒక చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు, ఒక ఏలూరుపాటి అనంతరామయ్య గారు, వీరి నాన్నగారు, ఇట్లాంటి మహాత్ములే అందరూ.
వాళ్ళందరూ విద్యలో పరిపూర్ణముగా ఓలలాడుతూ ఉన్నటువంటి పూర్ణ తటాకములు అన్నీ కూడా. అట్లా అమృతపూర్ణ తటాకములు అన్నీ, పాండిత్య అర్ణవ పూర్ణ స్థితి అందరిది కూడా. అట్లాంటి మహాత్ములతో పాల్గొని నిజంగా సభలంటే అవి కదా అని ఇవాళే ఉదయము నేను మా తరగతిలో చెప్తూ, ఏది చెప్పినా నాకు అలా అమ్మవారు ఇస్తుంది. ఆమె దయ, ఆమె కటాక్షము గొప్పది. ఊరికే నజభజ జజరా చెంపకం అని చెప్పొచ్చు. నజభజ జజరా చెంపకం, నజభజ జజరా చెంపకం, భరన భభరవా ఉత్పలం, సభరణమయవామత్తేభం. దానికి తొండం ఇలా రావాలి. సభరణమయవామత్తేభం మసజ సతతగా శార్దూలం. అది దూకుతుంది, ఆగదు. మత్తేభంలాగా అలా సొగసు సౌందర్యము చూసేంత వ్యవధి ఇవ్వదు శార్దూలం. అది దూకుతుంది, చూడగానే వచ్చి పడుతుంది మీద. అట్లా అదేమిటంటే అమ్మవారి యొక్క దివ్య కటాక్షము. వెక్కిరింతలు, అడ్డంకులు జీవితంలో చాలా అనుభవించాను, కానీ వాటిని ఎప్పుడూ నేను గుర్తించలేదు. నాకు రెండే అక్షరాలు తెలుసు. ఏ సమస్య వచ్చినా అమ్మా నాకు ఇట్లా నీవు దయ చూపుతున్నావా అనేవాడిని, నువ్వు పరీక్షిస్తున్నావని ఎప్పుడు అనలేదు. దానికి కూడా దయ అనే పేరే. నాకు కలిసి వచ్చిననోడు దయ అనే పేరు. ఆ అక్షరాలకు భేదం లేదు. అది కూడా అమ్మవారి దయ, ఇది కూడా అమ్మవారి దయ. కానీ ఎన్ని ఒక దశగుణిత అష్టావధానం చూస్తున్నాను, 84, 85 చేస్తుంటే ఓ పెద్ద విద్వాంసుడు, మహానుభావుడు, ఆయన చాలా గొప్పవాడు. ఆయన ఆ ఆయోజకుడు ఎవరైతే సభా నిర్వాహకుడు ఉన్నాడో ఆయనకి ఒక ఉత్తరం రాశారు. ఇంత గొప్ప సభ చేస్తున్నారు, బాగానే ఉంది, సంస్కృతాంధ్ర దశగుణిత అష్టావధానం అన్నారు, ఒక రోజులోనే పొద్దున్నుంచి సాయంత్రానికి అయిపోయి ధారణ అయిపోవాలి. అది చేస్తున్నారు. ఇంత గొప్ప సభ బాగానే ఉన్నది, కానీ ఇంత పెద్ద దశగుణిత అష్టావధానమనే మహాసభా సముద్రమును దాటడానికి ఈ నాగఫణి శర్మ అనే చిన్న తెప్ప తప్ప ఇంకేమీ దొరకలేదా మీకు అని రాశాడు ఆయన. రాస్తే ఆ నిర్వాహకుడు ఏం చేశారు, ఆయన ఆ ఉత్తరము తీసుకొచ్చారు. ఆయన ఇది చెప్పకుండా మనం చెయ్యగలమంటామా శర్మగారు అన్నాడు. ఎందుకో తేడాగా భేదంగా మాట్లాడుతున్నాడు అని కొంచెం గ్రహించా. అతని మాటలలోని మహోత్సాహంగా మాట్లాడినవాడు కొంచెం నిరుత్సాహ ప్రతిపాదనలు చేస్తున్నాడు. 1-2 మాటలు అనగానే 3వ మాట మాట్లాడరాదు అతను. ఉన్నది దైవరక్ష, మదినున్నది ప్రన్నిన కార్యదీక్ష, కానున్నది సద్వధానము మహోన్నత మానసమీదు తోడు మాకున్నది, భారతీ చరణ యోగ రజస్సు శిరస్సు వండియేయున్నది, ఇంక కానిదొకటున్నది సన్నుత భక్త కోటికిన్. ధారయు ధారణా పటిమ దారులు చూపుచునుండ, మన్ముఖద్వారము ద్వారమందు అవధాన విధాన నిధాన భారతీ శ్రీరమణీ విలాసములు చిందులు వేయును సంశయింపకన్ తోరణగట్టుడి, విజయదుందు భిమ్రోయును దేవి సత్కృపన్. లేచి ఇట్లా పెట్టి పాద నమస్కారం చేసి ఆయన మీరంతటి వారేనండి అని ఉత్తరం చూపించాడు. అప్పుడు ఏం పర్వాలేదు, ఇవన్నీ నేను ఊహించాను నాయన, మీ మాటల్లో ఉత్తరము ఊహించలేదు, కానీ ఏదో ఇలాంటిది ఉన్నదని అయితే నేను గ్రహించాను. ఏమీ పర్వాలేదు, వెళ్ళండి, మహాద్భుతంగా జరుగుతుంది, అమ్మవారు ఉన్నది అక్కడ అని చెప్పాను. అదే అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఒకటే. ఆ సభలో నేను అనువాదమని నా ప్రతి సభలో ఉంటుంది.
అందరికీ తెలిసిన విషయమే. సంస్కృతం పద్యం ఇస్తే సంస్కృత శ్లోకం అయితే తెలుగు పద్యము, తెలుగు పద్యం ఇస్తే సంస్కృత శ్లోకం అవుతుంది. ఇలా ఉండేవాడిని. కుంటిమద్ది శేష శర్మ గారు అని ఆయన ఆచార్యుడు. కానీ మామూలుగా ఆచార్యులు ఎవరైనా కూడా బ్రాహ్మణ నామధేయం శర్మ అనే పెట్టుకోవాలి. ఆయన అటువంటి చాలా ధిషణాహంకృతి గల ఆచార్య పురుషుడు. ఆయన అంత గొప్పవాడని అంత పెద్దవాడని నాకు తెలియదు. అజ్ఞానమే చాలా పెద్ద బలం నాకు అర్థమైంది. ఎదటివాని యొక్క శక్తి తెలియకపోతే మన బలము చాలా, మన బలమే మనకు తెలుసు. అయితే ఆయన ఆ తన్వంగి అనంకఝాంకరణవజ్యాముక్తచూతాస్త్ర నిర్ఘాతంబోర్వకతమ్ములంచు తటినీ గర్భైక సంజాత కంజాతంబోర్వక తమ్ములంచు తటినీ గర్భైక సంజాత కంజాతం వ్రాతము చేరబోవ అవి ఏ సంసాగి మున్మున్నుగా జ్ఞాతిశ్చేత్ అనలేన కిం అనెడు వాచారూఢి సత్యమ్ముగాన్ అని పద్యం ఇచ్చారు. దీన్ని అనువదించమని అన్నారు. నేను చాలా చదివాను కానీ ఈ పద్యం చదవలే. అంటే నేను ఒక తప్పో ఒప్పో నాకు తెలియదు, నా విధానం పిల్లలకందరికీ పనికొస్తుంది. ఒకే అక్షరం ప్రాసగలవన్నీ పద్యాలు ఒకచోట రాసుకునేవాడిని. ఆ పద్యాలు ధారణ చేసేవాడిని నేను చదివి. 100 పద్యాలు, 100 ఒకటే ప్రాస ఉండాలి, అలా రాసుకునేవాడిని. మీకు ఇట్లాంటి రహస్యాలు ఎవరు చెప్పరు, ఏ బోధకులు చెప్పరు. అంటే ఇది వాళ్ళ వ్యక్తిగత అనుభవం కాబట్టి వాళ్లకు ఉన్నవేవో వాళ్ళు చెప్తారు. నేను చెప్తేనే ఇది మీకు తెలుస్తుంది. నేను ఇలా చేశాను. ఇలా అన్ని ప్రాస అక్షరాలు ఒక 100. దీంట్లో ఒక్కొక్కప్పుడు నాకు కావ్యము చదువుతున్న మధ్యలో పద్యాలు రాకపోవటం వల్ల నా ప్రయోజనం వేరు. నాకు ఏకప్రాసతో ధారకు అనుకూలమైనవి కావాలి. దీంట్లో ఒక్కొక్కసారి కథాభాగం పక్కకి వెళ్ళిపోయేది. తర్వాత కాలంలో చదువుకుని నేను ఆ ఇబ్బందిని దాటాను, అది వేరే విషయం. ఇలా రాసుకుంటూ ఉండేవాడిని. దీనిలో నాకు ఈ ఆతన్వంగి అనంగజాంకరణవజ్యాముక్త పద్యం మిస్ అయింది, పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోతే ఒక క్షణం మనస్సు సమాహితం చేసుకున్న, ఏం చెప్తున్నాడు ఇందులో ఈ పద్యంలో అని. చదవని పద్యం ఇదేమో అనువాదం చేయాలి. ఆ తన్వంగి అనంగజాంకరణవత్ జ్యాముక్త చూతాస్త్ర నిర్ఘాతంబు ఓర్వక తమ్ములు అంచు శ్లేష, ఇది సాధించాలి అక్కడ. తమ్ములంచు తటినీ గర్భైక సంజాత కంజాత వ్రాతము చేరబోవా అవి ఏచన్సాగి మున్మున్నుగా జ్ఞాతిశ్చేత్ అనలేన కిం అనెడు వాచారూఢి సత్యమ్ముగన్. నిజానికి ఆయన అంతా తెలుగులో చెప్పలా, అంతా ఆయనే సంస్కృతంలో చెప్పాడు భట్టుమూర్తి. మళ్ళీ మనం దీన్ని సంస్కృతంలో చెప్పాలి. అంటే నిజమైన సంస్కృతము వేరు, సంస్కృత ఆభాసము వేరు. ఇక్కడ శబ్దజాలమే కానీ భాష సంస్కృతము రావాలి. సా ఎత్తుకోగానే నేను దాన్ని భేదించేశాను. ఆయన ఇట్లా 60 ఏళ్ళు పైవాడు ఆయన, పండులాగా ఎర్రగా ఇట్లా ఉంటాడు ఆయన. తిరునామములు వచ్చి ఇట్లా కౌగలించుకుని ఎత్తుకున్నాడు నన్ను. నువ్వెక్కడ మనిషివిరా, నువ్వు మామూలు పిల్లవాడివి కాదురా, నువ్వు పిడుగురా అని ఎత్తుకున్నాడు నన్ను ఆయన. ఏం చేశాను నేను? సాకం జాతధియా ప్రయాతిని తరాం తత్రస్థపాద్మం సరహ అని వేశాను నేను. సాకం జాతధియా తోబుట్టువు, సాకం జాత తోబుట్టువు తమ్ములంచు అనే శ్లేష. మరి తమ్ములు అంటే పద్మములు అనే శ్లేష రావాలి. సా కంజాతధియా. దీనికి నాకు 1/2 నిమిషము కూడా పట్టలేదు. 1/2 నిమిషము దేనికి పట్టింది? ఆ పద్యం అర్థం చేసుకోవడానికి పట్టింది. 1/2 నిమిషము పద్యం చెప్పడానికి పట్టింది. సాకంజాతధియా ప్రయాతిని తరాం తత్రస్థపాత్మం సరహ అని పద్యం మొదలుపెట్టేశాను. సభంతా ఇలాగా దివాకర్ల వెంకటావధాని గారు ఆనాటి సభలో, డాక్టర్ నండూరి రామకృష్ణమాచార్యులు గారు మా గురువుగారు. అది ఏమి సభ! అట్లాంటివే నా సభలన్నీ కూడా. ఇదంతా నాకున్న యోగ్యత ఎంతో కానీ అమ్మవారి కటాక్షము చాలా పెద్దది నా మీద. నాకొచ్చినన్ని వస్తున్నన్ని అవకాశాలు నాకు
దొరికినటువంటి విద్వన్ మండలి, అంత మహాత్ములు వాళ్ళ. అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇష్టము. మా నాన్నగారు గొప్ప వినయము నేర్పారు నాకు. గౌరిపెద్ది రామసుబ్బ శర్మ గారని తిరుపతిలో చాలా మహానుభావుడు, మాకు దూరపు బంధువు కూడా. ఒకసారి నేను అందరిళ్లల్లో వారాలు నా భోజనం, వారాల భోజనం ఇప్పటికి పిల్లలకు తెలుస్తుందో తెలియదో, వారాలు పెట్టేవాళ్ళు లేరు, తినేవాళ్ళు కూడా లేరు. సోమవారం అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి ముందు రోజు రాత్రి రేపు మన ఇంట్లో వారం ఉందండి అని చెప్పి రావాలి. రాత్రి వెళ్ళి చెప్పి వచ్చేటప్పటికే అంత దూరం నడిచేటప్పటికే ఆకలి అయ్యేది. ఏదో ఒక అరటిపండు తిని పడుకునేవాడిని. మళ్ళీ మధ్యాహ్నము వెళ్ళి భోజనం చేసి వచ్చేటప్పటికి కూడా ఆకలి అయ్యేది. ఆ వయస్సు అట్లాంటిది. 20, 18, 19 ఆ వయస్సు. సరే, రామసుబ్బ శర్మ గారి ఇంట్లో భోజనం చేశాక ఆయన మహానుభావుడు ఈ అవధానాలలో మెలకువలు అన్నీ మాట్లాడుతూ చెప్తూ కూర్చునేవాడు ఆయన. ఒకరోజు వారిని కలవడానికి మా తండ్రి గారు వచ్చారు. ఆయన అభిషేకంలో ఉన్నారు. ఉంటే మేము వచ్చాము అని చెప్తే ఎవరో పిల్లలు వచ్చి మీరు కూర్చోమన్నారు అన్నారు. సరే, బయట అరుగు, పాతకాలపు ఇళ్ళు కదా, ఒక అరుగు ఉంది. ఆ అరుగు మీద కూర్చోవాలి. దాదాపు 1.5 సమయము పైగా పట్టింది. ఒక 2 గంటలు అనుకోవచ్చు. 2 గంటలు మా నాన్నగారు కూర్చోలేదు. మా నాన్నగారు కూర్చోలేదు కాబట్టి నేను ఎట్లాగా కూర్చునే వీలు లేదు. ఓహో, పెద్దవాళ్ల దగ్గరకు వస్తే ఇలా. మా నాన్నగారు చాలా గొప్ప విద్వాంసుడు, ఆయన సామాన్యుడు కాదు. నాకు తెలిసి అప్పటికి ఇప్పుడు కూడా మా నాన్నగారు చాలా పెద్ద విద్వాంసుడు. ఆనాటికి నాకు మా నాన్నగారే చాలా పెద్ద విద్వాంసుడు. నేను చాలా సంస్కృత విద్వాంసులందరినీ, మహనీయులందరినీ చూశాను. నల్లాన్ చక్రవర్తుల నరసింహాచార్యులు గారు నాకు ప్రత్యక్షముగా ధ్వన్యాలోకం పాఠం చెప్పిన గురువుగారు. 14 భాషల్లో పండితుడు ఆయన. 1, 2, 3, 4 కాదు, 14 భాషలలో క్షోధక్షమమైన పాండిత్యము, తలస్పర్శి అయిన పాండిత్యం ఉన్నవాడు. ఈ పదాలు కూడా వాడరు ఈ రోజుల్లో ఎవరు. ఆ పదాలు కాబట్టి చెప్తున్న పిల్లలకు, వర్ధిష్ణువులకు ఉపయోగపడతాయని. వాడితే ఎట్లా వాడాలి పదాలు? తలస్పర్శి, అగాధమ తలస్పర్శే అన్నారు అమరములో. అగాధం, అతలస్పర్శం అంటే గాధ లోపలి భాగం అన్నమాట. సముద్రములోని అట్టడుగు భాగాన్ని తగలటం తల అంటే. కాబట్టి తలస్పర్శి అయిన పాండిత్యము. అట్లాంటి వాళ్ళని చూసా. మా నాన్నగారు అందుకేమీ ఒక్క అణువు కూడా తక్కువవాడు కాదు, ఒక్కొక్కసారి ఎక్కువేమో. ఎందుకంటే వేదము మా నాన్నగారు, సంగీతము. వేదం ఉన్న చోట సంగీతం ఉండదు. కానీ ఈ 2 ఏకత్ర ఉన్నాయి మా తండ్రి గారి దగ్గర. అసాధారణమైన వాక్చాతుర్యము. దాంట్లో నాకు 100వ వంతు వచ్చింది, 1000వ వంతు. 100 పూర్తిగా చెప్పలేకపోతే నా గళములోని స్వరములోని శ్రావ్యత కూడా మా నాన్నగారి గళములో ఒక 1000వ వంతు. నన్నందరూ చాలా బాగా పాడతారని అంటుంటే నేను ఎప్పుడు మా తండ్రి గారినే గుర్తు చేసుకుంటుంటా. ఆయన్ని చూస్తే ఏమనేవాళ్ళు అని అనుకుంటుంటాను నేను మనస్సులో. అలాంటి వారు 2 గంటలు దాదాపు ఆయన ఇట్లా ఆంజనేయ స్వామి ముద్రతో ఇట్లా నిలబడే ఉన్నారు ఇంటి ముందు. ఓహో, ఇది కదా వినయము అనుకున్నా. నాకు అప్పటి నుంచి సహజంగా జీవలక్షణములోనే నాకు విద్వాంసులంటే చాలా ఇష్టము, చాలా గురుభావన. ఎవ్వరు తిరుపతికి వచ్చినా నేను వాళ్ళని ఆ రైల్వే స్టేషన్లో వాళ్ళని స్వాగతం పలికి, ఆ రిక్షాలలో, ఆటోలు లేవు ఆ రోజుల్లో, రిక్షాలే, ఆ రిక్షాలో వారిని కూర్చోబెట్టి ఆ వెంట నేను నడిస్తే కుదరదు కాబట్టి పరిగెడుతూ అలా వారిని ఇంటికి తీసుకువచ్చి, నేను హాస్టల్లో ఉంటే ఉన్నంత కాలములో అలాగే వారిని కొండ మీదకి తీసుకువెళ్ళి దర్శనము చేయించి మళ్ళీ రైలు ఎక్కించేదాకా నా సేవ. అది నేను వివాహమైన కొత్తల్లో కూడా చేసేవాడిని. 500 రూపాయలు నాకు మొదటి జీతము. దానిలో 200 రూపాయలు, 300 నా భార్యకి ఇచ్చేవాడిని, 200 నేను దగ్గర పెట్టుకునేవాడిని. ఆ 200 దేనికి ఖర్చు అంటే దీనికే. విద్వాంసులు వస్తే ఆ రిక్షాకు డబ్బులు చెల్లించి ఇంటికి వచ్చాక మా ఆవిడ వాళ్ళకి భోజనం పెట్టాలి, మళ్ళీ వాళ్ళని కొండకు తీసుకెళ్ళి, కొండ అంటారు అందరు తిరుపతిలో అలవాటు, అది తిరుమల అని అనం అక్కడ.
కొండ అనే అనటం అలవాటు. చిత్తూరు జిల్లాలో అందరికీ కొండ అనే అలవాటు ఉంటుంది. అలా కొండకు తీసుకెళ్ళి స్వామి దర్శనం చేసి మళ్ళీ బస్సు టికెట్టు ఆయనే తీసుకున్నా, మళ్ళీ వచ్చి దిగి మళ్ళీ ఆ బస్ స్టాండ్ నుంచి రిక్షా మళ్ళీ ఆయన్ని ఎక్కించి ఇవన్నీ ఈ సేవలు అన్నీ చేసేవాడిని. మహా విద్వాంసులందరినీ సేవించాను నేను. నాకు ఈ వచ్చిన కవితాధార, ఈ సౌభాగ్యం ఎక్కడిది అంటే ఇగో ఇక్కడి నుంచి మహావిద్వాంసులను సేవ చెయ్యడం. అలాగా రామశర్మ గారు, వారి తండ్రి గారు మహాత్ముడు, ఆనాటి సభలు. అలాగా ఇంకా ఆముదాల మురళి గురించి చెప్పాలి. నా వంటి అదృష్టవంతుడే ఆయన కూడా తిరుపతిలో పడ్డాడు. యోగం ఎక్కడ అంటే క్షేత్రము, పాత్రము ఏది అని, ఆ మూలం ఎక్కడున్నది అంటే అక్కడున్నది అదృష్టమంతా. ఆముదాల మురళి గారు చాలా అసాధారణ ప్రతిభావంతుడు. ఆయన అద్యతనకాలీన అవధానులలో ఒక విధముగా అగ్రగణ్యుడు. విద్యాసంపన్నుడు, వినయాన్వితుడు కూడా. నాకున్న లక్షణము వకార పంచకము ఉన్నవాడిని నేను. అందరికీ తెలుసు, వివరం పెద్దగా చెప్పక్కరలేదు. కాబట్టి వస్త్రేణ వపుష, ఎప్పుడు నేను ఎంత పెద్ద అవధానము చేసినా నా కండువా కానీ నా జుబ్బా కానీ నలగదు, నా ముఖము వాడదు. నాకు ఇది అమ్మవారి వరం. అందువల్ల ఎన్ని వేల పద్యాలు చెప్పిన తర్వాత కూడా కురిసిన మేఘములా ఉండను నేను. అప్పుడు కురవడానికి వచ్చిన మేఘములాగానే ఉంటా నేను. అది జీవలక్షణం. నేనేమీ తెచ్చిపెట్టుకున్నది అలా పెట్టుకుంటే వచ్చేది కాదు, రెండూ కావు. శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు 1994లో మహాశతావధానము విశాఖపట్టణములో, అన్ని సంస్కృతాంధ్రాలే. 95 ద్విశతావధానము రవీంద్ర భారతి, 96 మహాసహస్రావధానము, తర్వాత బృహద్విసహస్రావధానము. ఇవన్నీ అందరికీ తెలిసినవే. నేను మహాశతావధానము 126 మంది పండితులు చేస్తున్నాను. ఆయన వచ్చారు. ఆ రోజు మన శివానందమూర్తి గారు, తర్వాత శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు వచ్చారు. ఎంత మృదుభాషణము! వాళ్లకు శివకేశవ భేదము తెలియదు. ఎంత మహాత్ములు! నేను పెరిగిందంతా వైష్ణవ ప్రపంచములోనే, తిరుపతిలో. ఒక్కరు కూడా మద్గురువరేణ్యులు అందరూ. వాళ్ళకెవ్వరికీ శివకేశవ భేదము ఎట్లుంటుందో తెలియదు. వాళ్ళ పంచకు రాదు ఏ భేదము కూడా, అంత మహాత్ములు. అట్లాంటి వాళ్ళ మధ్యలో పెరిగా నేను. అట్లా అప్పలాచార్యులు గారు వచ్చి, ఏమిటో మా నాగమణి శర్మ గారు అని అలా రాగము తీస్తూ ఉంటారు. వారు రాగము తీస్తే అమ్మవారిని పిలిచినట్లు ఉంటుంది, ఆహ్వానిస్తున్నట్లు ఉంటుంది అని వారు చెప్పారు. ఆయన నా పేరు పలికేటప్పుడెప్పుడు నాగఫణి అనేవారు కాదు, నాగమణి శర్మ గారు అనేవారు. నేనేమన్నానంటే, ఆయన్ని చూస్తే వాల్మీకిని గడ్డము మీసాలు లేకుంటే వాల్మీకి ఇట్లే ఉంటాడని అనుకోవాలి మనం. ఎందుకంటే వాల్మీకి పుట్టలో పుట్టడం వల్ల గడ్డం మీసాలు ఉన్నాయి ఆయనకి, ఈయనకి లేవు. ఆయన రామాయణము చెబితే మధుర మంద్ర నదీ, గంగానదీ ప్రవాహములాగా అంత మహానుభావుడు. అందుకని ఆయన నాగమణి అని ఎందుకంటారంటే సభలోనే చెప్పా, ఆయనకు పరుషాక్షరము నోటి వెంట పలకదు, అందువల్ల నాగఫణి అనకుండా నాగమణి శర్మ అని అంటుంటారు. ఆయన సారళ్యము అట్టిది అని నేను చెప్పాను. అట్లాంటి మహానుభావులు వాళ్ళందరినీ, ఏమిటి కారణము? ఆ తిరుపతి మూలధర్మము కావటము. ఇక్కడ నేను ఈ అవధాన వికాస పరిషత్తు శర్మ గారి యొక్క అదృష్టము, ఒక మురళి లాంటి వ్యక్తి. నేను రాగానే అన్నాను, నాయనా నీ భుజస్కంధముల మీద నడుస్తున్నది అని. ఎందుకంటే అది ఆశీర్వచనము. ఆయన ఇలాగే కొనసాగించాలి, ఇక్కడే ఉండాలి, ఈ కార్యక్రమము విశేషముగా అశేషముగా జరగాలి అని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను. నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు, నేను అప్పుడప్పుడు నేను ఎక్కువగా ఇవేమీ చూడను, కానీ ఈ చూడని లోపము వలననే
చూసేటువంటి మా రాజీవుకు తెలియలేదు, చూడని నాకు తెలియకపోవటంలో పెద్ద ఆశ్చర్యమేమీ లేదు. వీళ్ళ తేదీలు ఇవి ప్రకటిస్తారని, ప్రతి సంవత్సరం ఇవి చేస్తున్నారని ఇంత వీటి మీద దృష్టి లేదు. మేము నెలన్నర పాటు విదేశాలలోనే ఉన్నాం. నిజానికి 2 నెలలు ఉండాలి విదేశాల్లో. 2 దేశాలు తిరిగాం మేము. ఆ 2 దేశాల్లోనూ నాకున్న పని ఒత్తిడి వాళ్ళు 4 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉండగా నా పనులు తెమిల్చుకొని, ఇవి అలలు తగ్గాక స్నానం చేస్తామంటే కుదరదు నాయన, ఈసారి ఇచ్చేద్దాములే బాబా, ఎన్నిసార్లు అడుగుతారు, బాగుండదు అని నేను అన్నాను. అనటము వల్ల 2 దేశాలకు ఇంకో 4 దేశాలు ఉన్నాయి ఇవ్వాల్సినవి. ఇప్పటికి 2 దేశాలకు 4 ఏళ్లకు ఇవ్వగలిగా సమయం. నాకు మనస్సు ఇక్కడే లాగుతూ ఉంటుంది. నాకేవో పనులు, ఏవో నా అనుష్ఠానమో, ఇంకొకటో రచనో ఏదో లాగుతూ ఉంటుంది. అక్కడ పోతే ఏదో విదేశాలు, అక్కడున్న సౌకర్యాలు అసౌకర్యాలు ఎవరిని ఏమీ అనరాదు. పరమేశ్వర అనుగ్రహము మనం అన్నీ గొప్పవే ప్రపంచంలో. ఏది మనకు ఎప్పుడు సంప్రాప్తమో అప్పుడు పరమేశ్వరి కటాక్షము అలా ఉన్నది అని అర్థము. అందువల్ల నాయన వెళదాము. 2 నెలలు ఉండవలసిన వాళ్ళము అక్కడొక వారము తగ్గించి నెలన్నరలో తిరిగి వచ్చాము భాగ్యనగరానికి. అయితే రాగలిగాము, కానీ మాకు ఈ తక్కిన వ్యవస్థ మీద దృష్టి ఏమీ లేదు. అందువల్ల మా పాటికి మేము తేదీలు ప్రకటించాము. ఇలా వెళ్ళగానే దాదాపు 100-120 వార్తా సందేశాలు అంటే మెసేజ్లు వచ్చాయి ఆయనకి చూస్తుండగానే. అప్పుడు వీళ్ళ నుంచి అదేమిటి గురువుగారు ఇలా సమయంలో పెట్టారే అని నాతో ఎవరు మాట్లాడరు, రాజీవే మాట్లాడతాడని. ఆయన చూస్తే ఇలా మామయ్య అంటే ఏం చేస్తాం నాయన, ప్రకటనే ఎవరికైనా, నీకైనా నాకైనా మాటే కదా బలము వరము. మేము మీకు ఒక సన్నివేశం చెప్తాను, 1 కాదు 100 అట్లాంటివి. ఉదాహరణకు ఆ రోజుల్లో ఇండియన్ ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియా ఇవి తప్ప వేరే ఎకానమీ ఫ్లైట్స్ లేవు. నేను భాషా సంఘం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏదో ఢిల్లీకి వెళ్ళవలసి వచ్చేది. రేపు సాయంత్రమే ఇక్కడ సభ ఒకటి, అది తెలియకుండా ఏదో ఒప్పుకున్నాము ఆ సభ. నేను ఢిల్లీకి వెళ్ళాలి. వెళితే ఆ ఢిల్లీ నుంచి ఈ సభ కోసం 20,000 25,000 వెళ్ళడానికి, రావడానికి 20,000-25,000. ఆ రోజుల్లో 5,000 10,000 విమానము కాదు, 25,000 తక్కువ. అది వెళితే 40,000కి వెళుతుంది విమానం ఆ టికెట్ ఖరీదు. అలా 25,000 పెట్టుకుని నేను ఢిల్లీకి వెళ్ళిన వాడిని. నాకు అక్కడ 3 రోజులు పని ఉంటే ఒక్కరోజు సభ కేవలం మాట, వేరే ఏం లేదు. అంటే లక్ష్మి కన్నా సరస్వతి మన జన్మకు గొప్పది. మనకు లక్ష్మీదేవి సరస్వతి ద్వారానే రావాలి. అవధానములో మహాలక్ష్మీదేవిని గజలక్ష్మీదేవిని వర్ణించమన్నారు. ఏమి రావాలి నా నోట? పద్మా అని రావాలి. ఏమన్నాను? పద్యాత్మికాం ప్రణవ పద్మ విరాజమానాం అని మొదలుపెట్టా. అడిగింది లక్ష్మీదేవినైతే పద్యాత్మికాం ప్రణవ పద్మ విరాజమానాం ధ్వన్యర్థధీ ప్రసవగంధరసార్ద్రధారోం అని శ్లోకం చెప్పా. అంటే నాకెప్పుడు సరస్వతే కనపడుతుంది ముందు, లక్ష్మి కనపడదా? సరస్వతి ఉంటే లక్ష్మి ఉండదు, ఇట్లాంటివి నేను అంగీకరించను. నా జీవితం దానికి అపవాదము. అటువంటి మాటకు నేను ఇద్దరే కాదు, ఇంకొక ఆమె కూడా, 3 కలిగిన వాడిని నేను. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి. అందువల్ల సామ్రాజ్య లక్ష్మి కూడా ఉన్నది. 3 ఉన్నారు నాకెప్పుడు స్థిరమైన దేవతలు. ఎప్పుడు వాళ్ళ పాదములు నేను వదిలినది లేదు, నా చెయ్యి వాళ్ళు వదిలినది లేదు. వాళ్ళు 3 ఒకరే. అందువల్ల ఎప్పుడు పరమైశ్వర్యవంతుణ్ణి నేను. ఏమిటి? మన మనస్సులో పరమానందము మనకెప్పుడు ఉన్నదో ఐశ్వర్యం ఇక్కడే ప్రారంభం అవుతుంది. అందువల్ల ఎప్పుడు నాకు ఇంకొక మాట లేదు. శబ్దము, నేను సంగనభట్ల వారి దగ్గరికి వస్తా, ఒక చాలా విశేషమైన మాట మాట్లాడారు వారు. అలా నారాయణం బాలసుబ్రహ్మణ్యం గారు, వారిని నేను ఈ మధ్య అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాను. నేను చాలా సంతోషిస్తున్నా, వారిని ఆశీర్వదిస్తున్నాను. అలాగే మావుడూరు, ఓసారి మావుడూరి అన్నా, నేను ఊరలేదు గురువుగారు, ఊరు అంతే అన్నాడు.
అంటే సంతోషము నాయన మావుడూరు అన్న, అప్పుడు దీర్ఘం పెట్టా. దీనికేం అభ్యంతరం లేదు కదా, పిలుపులో పులుతి అది అంటే దానికేం పర్వాలేదు గురువు కావాలన్నాడు. సరే నువ్వు ఎట్లుందంటే అట్లే పిలుస్తా నిన్ను, నువ్వు చాలా ప్రియ శిష్యుడివి నాకు అని చెప్పాను. అట్లా ఈ మావుడూరు ఆయన సోదరుడు, మరి మల్లికార్జున గారి ద్వారా వాళ్ళిద్దరూ సోదరులు కాబట్టి దీన్ని ఈ క్రీస్తుమయమైన పేరును చాలా అమృతాయమానముగా సరస్వతీ స్వరూపముగా మార్చారంటే ఇది ఆయన యొక్క దత్తాత్రేయ శర్మ గారి యొక్క తపన, తపస్సు. ఇది ఎక్కడైనా పనిచేస్తుందండి. పాపము యేస్తు క్రీస్తు ఆయన కూడా ఏదో ఒక ఇది పాపం, ఆయనేం పెద్ద మనం పాపం అని కూడా అనాలి మనం, ఎందుకంటే పాపమే ఉంది అక్కడ. పుణ్యం ఉందో లేదో తెలియదు మనకు. ఏమైనా సరే మనకు ఆశ్రయం ఇచ్చింది ఆ పేరు కాబట్టి దాన్ని ప్రశంసిద్దాం. మనం ఇంకొక మాట ఏమీ అనవద్దు. అందువల్ల ఆ విధంగా ఉండగాక. సరే, మహాదేవ శిష్యుడే, నా దగ్గర పెరిగినవాడే, నా పీఠంలో చదువుకున్నవాడే. మహాదేవ గారు అని అనవచ్చు. ఇప్పుడు పెద్దవాడు అయ్యాడు, ఆయన కూడా విద్వాంసుడు, అందువల్ల ఎవరినైనా గారు అనవలసిందే. అలా అందువల్ల ఇదంతా చాలా అద్భుతమైనది. నేను ఎందుకో వస్తూ అనుకున్నా, అవధానంలో ఏమి నాకు తెలుసు, కానీ ఒక్కోసారి అమ్మవారిని అడుగుతుంటాను. మళ్ళీ మనకెంత తెలిసినా ఆమె చెప్తే కానీ నమ్మకం లేదు దేని మీద అయినా. ఏమిటి నేను అవధానంలో అంటే, ఒక తిరుపతి వెంకట కవులు, మాడభూషి, ఇట్లాంటి మహాత్ములందరూ ఉన్నారు కదా నిన్న మొన్నటిదాకా. ఇంకో మాట కూడా చెప్పాలి ఇక్కడ. ఇలా నా మీద రాసిన వ్యక్తి ఒకనాటికి, అంటే నాకు అలా రాశారని ఆయన ఎప్పుడు గుర్తులేడు. ఆయన పెద్ద మహానుభావుడు, ఆయన అట్లనే చూసేవాడిని. ఓసారి ఇంకోటి ఏదో రాశారు. ఓ రోజు సభకు, అంటే ఇవన్నీ ఈ పిల్లలకు ఉపదేశమే. జీవితంలో వేదిక మీద కూర్చొని మమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెడితే ఆ అవధానమని డబడబా 4 పద్యాలు చెప్పి జిగితే అతడు అవధాని కావచ్చునేమో కానీ అవధానము కాడు. నేను అవధానిని కాదు. అందుకనే నాకు చిన్నప్పుడే కథ విన్నా, నాకు చాలా ఇష్టం. అమ్మవారు ప్రత్యక్షమైందంట. నిజానికి వీళ్ళందరూ ఒక సమయంలో వాళ్ళు కాదు. భవభూతి, దండి, కాళిదాసు అంతా వివిధ కాలాలకు సంబంధించిన వాళ్ళు. కానీ ఎవడో కథ మహాద్భుతంగా చెప్పాడు. ఏం చెప్పాడు? అమ్మవారు ప్రత్యక్షమైంది. కవిర్దండి అన్నది. ఆ దండి ఆయన పేరు పాపం వేరే, కానీ బ్రహ్మాండ క్షత్రదండ అని ఓ శ్లోకం చెప్పాడు ఆయన. అందువల్ల దండము గురించి చెప్పాడు కాబట్టి ఆయన దండి ఆచార్యుడు అయ్యాడు. సరే, కవిర్దండి అన్నదట అమ్మవారు ప్రత్యక్షం కాగానే. కొంచెం మొహం ఇట్లా పెట్టుకున్నాడు. ఏదైనా మొదటి పేరు మనది లేకపోతే కవి అయిన వాడికి, కవి సార్వభౌముడికి అది నచ్చదు అన్నట్టుంటాడు. రెండో పేరు పిలుస్తారా అని. రెండో పేరు కూడా పిలవలేదు ఆమె. భవభూతిశ్చ పండిత అన్నదిట. కోపం వచ్చింది. ఇంకా మూడో పేరు పిలిస్తే ఏం, పిలవకపోతే ఏం, కోహము రండే అన్నాడు. ఒరే, అంత మాత్రము చేత కోపం ఎందుకురా పిల్లవాడా, త్వమేవాహం న సంశయ అన్నది. నీవే నేనురా, వాడు కవి అయితే ఏమి, వీడు పండితుడైతే ఏమి, నీవు సరస్వతివిరా, నీవే నేను. ఇది నేను చిన్నప్పుడు విన్నా. నాకు పట్టుదల ఏమిటంటే, నేను అవధానిని కాదు, అవధానమే నేను, అవధాన సరస్వతి నేను. అలా కావాలి చిన్నప్పుడు. ఇవాళ మీరందరూ మహనీయులు, గుణగ్రాహులు, శిల్పం ఇలా ఉంటుంది, శబ్దం ఇలా ఉంటుంది అని అంటున్నారు కదా. దీనికి కారణము మహాత్ములు, గురువులే నాకు చెప్పేవాళ్ళు. అవధానం అంటే అన్ని తేలిక పద్యాలు చెబుతారని. అయ్యా, అవి ఏం పద్యాలు, అందులో కవిత్వం ఏముంటుంది, నీరసము అని ఒక పేరున్నది నాయనా, నీవు దాన్ని పోగొట్టగలిగే అవధానివి కావాలి అని చెప్పేవాళ్ళు మహాత్ములు నాకు. నీవు ఆ అపప్రథను పోగొట్టే మహాకవివి కావాలి, మహా అవధానివి కావాలి. ఈ కంకణము వేస్తూ దివాకర్ల వెంకటావధాని గారు, సవర్ణ కంకణం ధృత్వా కవే నాగఫణిన్ సదా విద్వత్సభాసు ధైర్యేణ లభస్వ అభ్యుదయం పరం అని చెప్పాడు. ఆ మాటలన్నీ నాకు ధారణలో ఉన్నాయి. ఆ రోజు ఏం మాట్లాడారో ఆయన. ఈ శ్లోకం చెబుతూ, ఇప్పుడు
నాగఫణి శర్మ గారు ఆయన సంస్కృతాంధ్రములలో చాలా గొప్ప విద్వాంసుడు. అప్పటికే నాకు ఆయనకు ఒక అనుభవం ఉంది. అంటే ఆయన సౌజన్యం ఎంత గొప్పదో చూడండి. ఆయన మనిషి కూడా ఇంత 6 అడుగులు ఉంటాడు. దివాకర్ల వెంకటావధాని అనే వ్యక్తి, ఆయన మహానుభావుడు, పూర్ణ పుష్టి గల విగ్రహం ఆయన. నేనేమో ఇలా ఉంటాను. ఇక్కడ సీతాఫల్ మండీలో నేను ఒకసారి హైదరాబాదుకు వచ్చా. నాకు ఇంకా వివాహం కాలే. అన్ని చోట్ల అవధానాలు చేస్తున్నా. నాకు చాలా పేరు ఉంది అప్పటికే, అవధాని అని. సీతాఫల్ మండీలో ఆంజనేయ స్వామి రామ ఒక దేవాలయం ఉంది. ఆ ఆలయంలో అవధానము. దివాకర్ల వెంకటావధాని గారు, నేను ఇద్దరము కలిసి అవధానం చేస్తున్నాము. ఎంత సౌజన్యము! వీడిని నాతో నేను కలిసి అవధానం, జంట అవధానం అదొక్కటే, మళ్ళీ ఎప్పుడూ ఎవరితోనూ చేయలేదు. ఒక్కసారే చేస్తే అక్కడ గుర్తు నాకేమిటంటే, అట్లా చాలా పద్యాలు లేవు నా దగ్గర, ఎన్నో అవధానాల పద్యాలు లేవు. ఉన్నవి నేను లెక్క పెడితేనే ఓ 35,000 పద్యాలు పైగా ఉంటాయి. నేను అన్నీ ఉన్నవి లెక్క పెడితేనే, లేనివి లెక్కలేదు, ఉన్నవే లెక్క పెడితే. సరే, ఆయన ఏమన్నారు? భీమా, అర్జున, నకుల, సహదేవ అని ఇచ్చి రామాయణార్థములో వర్ణించమని అన్నారు. మొదటి 2 పాదాలు ఆయనవి, పెద్దవాడు కాబట్టి ఆయన అవి. అనిల సుతుండు అని మొదలుపెట్టాడు ఆయన పద్యము. అనిల సుతుండు అని మొదలుపెట్టాడు. ఆయనకిచ్చినవి నిజానికి నాకు ఇప్పుడు తెలుసు, అప్పుడు తెలియదు. అవి కొంచెం సులభమైన పద్యాలు. భీమా, అర్జున అన్నవి, భీమా అంటే భయంకరము అని, అర్జున అంటే తెల్లని అని వాడొచ్చు, అలాగే వాడారు ఆయన. అయితే ఇనకుల అని మొదలుపెట్టారు ఆయన. అది ఆయన అనిల సుతుండు అని పద్యం మొదలుపెట్టాడు. నకుల, సహదేవ నా వంతు, నేను ఇనకుల అని మొదలుపెట్టాను. నేను నా దగ్గరకు వచ్చేటప్పటికి 3వ పాదము ఇనకుల అనగానే చప్పట్లు కొట్టాడు ఆయన. సభంతా చప్పట్లు కొట్టారు. అంటే నకుల, సహదేవ నేను పూర్తి చేయాల్సింది. తనతో సహదేవుడై విలసిల్లెనట్లుగా అని పద్యం పూర్తి చేశా. తో సహదేవుడై, సహదేవుడు అనేది ఈ 2 ఆయన చాలా సంతసించినాడు. వీడింత పిల్లవాడు ఇంత బాగా చెప్పాడు, ఇంత అద్భుతంగా అని. నాకు కూడా చెప్పాక అద్భుతంగానే చెప్పానే, ఎలాగో దాటే బయటపడ్డాను. భీమా, అర్జున అంటే కొంచెం బాగానే చెప్పుండేవాడిని, ఇవి ఎట్లో దాటి అవతలికి పడ్డానని అనుకున్నాను. అంటే ఒక్కోసారి మన ప్రతిభ కాదు, నడిపిస్తూ ఉంటుంది ఏదో చోదన శక్తి. చోదయత్రి సూనృతానాం చేతంతి సుమతీనాం, అట్లా ఏదో ఆమె నడిపిస్తే వెళ్ళిపోతూ ఉంటాం. ఇట్లాంటివన్నీ. ఏ వ్యక్తి అయితే నా గురించి ఇలా ఈ తప్ప ఇంకొక పెద్ద నౌక లేదా ఈ సముద్రమును దాటడానికని రాశాడో, ఆయన తర్వాత కాలములో నా అవధానములు చూసి ఎంత మహానుభావుడంటే, ఎంత గొప్పవాడు ఆయన. ఇది లోకాద్భుత రాజయోగ విభవంబు, ఈదృక్ సభా విభవంబున్ మును కన్నవారెవరు లేరు, ఊర్జస్వలుండుక్తి మర్మధురీనుండు నాగఫణి శర్మ ప్రఖ్యుడే అని రాశాడు. ఇది లోకాద్భుత రాజయోగ విభవంబు అని రాశాడు. ఆయన సభలో నాగఫణి శర్మ సరిగంచు ఆయన అవధాన సింహాసనము మీద కవిత్వము చెబుతూ ఉంటే, అమ్మవారు రాజరాజేశ్వరీదేవి సరిగంచు చీరగట్టి, ఆమె సరిగంచు చీరగట్టి అలా సింహాసనం మీద కూర్చున్నట్లుంటుంది అని రాశాడు ఆయన. అంత మహానుభావుడు. ఒక సందర్భంలో చెప్పవలసినవే అనుభవాలు. ఏమిటంటే ఇవన్నీ పనికొస్తాయి. అంత విద్యయే, జీవితమే విద్య, వేరే ఏదో పాఠము లేదు. అనుభవములే గొప్ప ఉపాధ్యాయులు జీవితంలో ఎప్పుడూ కూడా. నాకైతే అవే. ఒక సభలో మీరు అధ్యక్షులు అని రాశా నేను. నా ఉద్దేశము రాజకీయ సభ ఎప్పుడూ ఉంటుంది నాకు. అయ్యాక ఇదంతా అయిపోయాక కవితా సభకు ఆయన అధ్యక్షుడు అని. ఆయన కోపం వచ్చింది. నన్ను అధ్యక్షుడని పిలిచి ఆయన హైదరాబాదుకు వచ్చి నా సభకు రాలేదు. ఏమిటంటే టీవీలో చూస్తున్నాడు ఆయన. వచ్చి ఆ దూరదర్శన్లో ఏదో చూపిస్తున్నారు. వచ్చి ఆయన్నెవరినో మంత్రిని అధ్యక్షుడిగా పెట్టారు, నన్ను పెట్టలేదు. అందువల్ల మీ సభలో లక్ష్మీదేవికి ప్రాధాన్యం ఉన్నది, పార్వతీదేవికి
ప్రాధాన్యమున్నది, కానీ సరస్వతికి అంత ప్రాధాన్యము లేదు అని ఉత్తరం రాశాడు ఆయన. సరే, ఈయనకేదో సమాధానం చెబుదాంలే అని ఆ అవధానం అయిపోయాక ఏదో ఒకరోజు సభకి వెళ్ళాలి. నేను రాద్దాం అనుకుంటూ కుదరలేదు దాని మీద దృష్టి. అనుకోకుండా నేను ముఖ్య అతిథిని, ఆయన అధ్యక్షుడు ఒకరోజు సభకు. సరే, మహానుభావుడు ఇంత గొప్ప సన్నివేశము నాకు దొరికినది అని ఒక మహానుభావుడు నాకు ఒక ఉత్తరము వ్రాసారు అని నేను ఇట్లా ఒక్క మాట అని ఈ ఒక పద్యం చెప్పా. వికచధరాతలంబు అతి విస్తృతము ధరణీధరంబు ఉచ్చకమగు శంభు శీర్షము విశాల జటావళి నాకలోకమున్. ఒక స్వర్గావలె స్వర్గగంగకు ఆకాశగంగ దిగాలి అంటే పెద్ద విశాల భూమి కావాలి, దాని మీద హిమాలయం వంటి పర్వతము కావాలి, దాని మీద ఒక అనుగ్రహశాలి అయినటువంటి పరమేశ్వరుడు ఉండాలి, పట్టగల మహానుభావుడు. ఆయన కూడా ఏమీ వెంట్రుకలు లేని శివుడు లింగం అయితే ప్రయోజనం లేదు, విశాల జటావళి కలిగినటువంటి శివుడు కావాలి. ఆ పైన స్వర్గం ఉండాలి, అక్కడి నుంచి కవితా గంగ దూకాలి. అందువల్ల నాగఫణి శర్మ కవిత్వము దివ్య గంగ నాయన. అందువల్ల అందరూ కావాలి, పల్లకి మొయ్యడానికి మంత్రులు, ముఖ్యమంత్రులు, ధనవంతులు అందరూ ఉండాలి. అందులో మహాసరస్వతి ఉపాసకులు, మహాత్ములు, తపస్సులు, సాధువులు, సజ్జనులు అందరూ ఉంటారు, వాళ్ళు కూడా ఉండవలసినదే. అయితే వాళ్ళే వీళ్ళే అని అక్కడ లేదు, అందరూ ఉండాలి. అప్పుడు స్వర్గగంగకు మరి పిల్లకాలువకు కావలెనా ఒక మూల చాలదే అని పద్యం చెప్పా. నా సభ కాబట్టి ఇంతమంది ఉన్నారు, అది నాగఫణి శర్మ కవిత్వము కాబట్టి అది దివిజగంగా, దానికి ఇవన్నీ కావాలి. ఇది పిల్లకాలువల కాదు, ఎక్కడంటే అక్కడ సందుల్లో గొందుల్లో పారడానికి గంగానది కావాలంటే పోవాలి, హరిద్వార, హృషికేశ, కాశీనా వెళ్ళాలి, మన ఇంటి ముందుకు రాదు. భాగ్యనగరం కదా అండి, భాగ్యం అనే పేరు పెట్టుకున్నామంటే పెట్టుకోవాయా, కానీ నేను నువ్వే రా ఇక్కడికే అంటుంది గంగానది. అది గంగానది కాబట్టి గంగానది దగ్గరికే. అంటే ఇది అహంకారము కాదు, ఒక పరమేశ్వరి కృపా అలంకారము అంతే, అహంకారం ఏమీ కాదు. అంటే ఒక ఆత్మధిషణ. అలా లేకపోతే మనం సృష్టికర్తలము కాలేము. ఎవరు కొనలేని మణిని ఏకాంత ఫణిని, ఎవరు కొనలేని మణిని ఏకాంత ఫణిని, ఆనందమందాకిని బృందవనిని, ఆనందమందాకిని బృందవనిని, కవితాప్సరః కామిని పదధ్వనిని. కవితాప్సరః కామిని ఎవరు? మహాసరస్వతీదేవి. కవితాప్సరః కామిని పదధ్వనిని, కాళియ ఫణాగ్రాగ్ర ఘనమణి ఘృణిని. కాళియ ఫణాగ్రములో కొన్ని రత్నాలు ఉన్నాయి, అవి ఫణికి సంబంధించినవి, కానీ అగ్ర అంటే దాని మీద కృష్ణపాదమునకు ఒక మణి ఉన్నది, ఆ మణి. కాళియ ఫణాగ్ర అగ్ర ఘనమణి ఘృణిని, తెగని మీమాంసలో తెరుగు జైమిని, ఎడదలో మునిని. వేషం కొంచెం ఇలా ఉండవచ్చు. ఎడదలో మునిని, ఎవరు గొనలేని మణిని ఏకాంత ఫణిని. ఎప్పుడు జన్మలో తల వంచిన సందర్భము లేదు, ఆమె ముందు తప్ప. అక్కడ ఎప్పుడూ తల వంచే ఉంటాను, ఎక్కడ వంచిన సన్నివేశము లేదు, రాదు. పరమ ప్రేమ. నాకు ఎవ్వరు అవధానం చేసినా అందరినీ వాత్సల్యంతోనే చూస్తాను. ఇది కూడా గర్వము కాదు. నేను పోటీ పడడానికి ఎవరు లేరు. నన్ను అనుకర్తలే అందరూ కూడా. నా ముద్ర చెరగనిది ఎవరి మీద అయినా కూడా. నన్ను అనుసరించవలసినదే ఏ యుగమైనా అని రాశాను. ఒకటి నేను రాశానంటే పాడాను, ఎక్కడో సభలో పాడాను. అనుసరించవలసినదే. ఎవరైనా నన్ను నాకన్నా నేను పెట్టిన పేర్లలో ఇప్పటికీ, రేపు కూడా సాధ్యం కాదు, నేనే పెట్టాలి, మళ్ళీ కొత్త పేరు పెడతాను. నేను పెట్టిన పేర్లే అవధానానికి పెట్టారు. ఇది నాకు చాలా సంతోషం, గర్వము కాదు, ఆనందము కదా.
నన్నే అనుసరిస్తే అంతకన్నా నాకు ఆనందమే ఉన్నది. గరికపాటి వారి గురించి చెబుతూ ఆయన్ని ఆశీర్వదిస్తూ పద్యం చెప్పమని ఆయన అడిగాడు, ఎవరో అడిగారు. నన్ను దీవింపుడి అని ఒక పద్యంలో అడిగాడు ఆయన. అడిగితే గరికపాటికి సాహిత్య గరిమ మబ్బు అన్నాను మొదటి మాట. నేను మళ్ళీ రెండోసారి అంటాను కదా, గరికపాటికి సాహిత్య అని మబ్బు అని వచ్చింది కదా, అబ్బు అది నిజమే. అయినా అపార్థ స్ఫోరకము కూడా కారాదు శబ్దము. వాడు ఉత్తమ కవికోటికి చెందడు. అలా వస్తే విన్నవాడికి ఏమీ నష్టం కాకపోవచ్చు, ఏమో మనలాంటి వాళ్ళు అడిగితే అంటే నష్టం కూడా కావచ్చు. అందువల్ల ఆ జాగ్రత్త కూడా ఉండాలి. గరికపాటికి సాహిత్య గరిమ మగుత అని చెప్పాను, వెంటనే మార్చాను. అంటే అంత శబ్దము మీద ఇది నాకు మహాత్ములు పెద్దవాళ్ళందరూ చెప్పటము చేత సక్తుమి బతిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రైషాం లక్ష్మీర్నిహితాధివాచి. మా నాన్నగారు ఈ మంత్రము చెప్పి అర్థం చెప్పారు. ఎవతిత ఉ మధ్యలో అచ్చుగలిగిన శబ్దము సంస్కృతములో ఇదొక్కటే ప్రధానముగా. తిత ఉ అంటే జల్లెడ, సక్తుమివ సత్తుపిండి, దాన్ని జల్లెడ పడితే సక్తుమివ తిత ఉనా పునంతో యత్ర ధీరా మనసా వాచం అక్రత అత్రా సఖాయ సఖ్యాని జానతే భద్రా ఏషాం. ఎవడైతే మనస్సును జల్లెడబట్టి పదములను ఉత్తమోత్తమమైన పదములను బయటికి తీస్తాడో వాడి యొక్క వాక్కునందు లక్ష్మీదేవి అధివసిస్తుంది. దానికి అర్థం అది. గరికపాటి గారు అవధానం చేస్తే నేను వెళ్ళా. సరే ఇక్కడ ఏదో చేశాము, అవధానం అన్నప్పుడు ప్రారంభానికి వెళ్ళినప్పుడు అందరూ ఇబ్బందిగా రామబ్రహ్మం గారు అందరూ మాట్లాడుకుంటున్నారు. అన్నీ లేదు లేదు అనే శబ్దాలు వినపడుతున్నాయి. ఏదో అంతంత మాత్రమే జరుగుతోంది. ఆయనకు కూడా తెలుసు, ఇది ఆయనకు గుర్తుందో మరి అవధాని అయితే గుర్తుంటుంది అని అంటుంటే ఓ పద్యం చెప్పా. శ్రీ వర్షంబు ఘటించుగాక ఇప్పుడే అని ఓ పద్యం చెప్పాను నేను. సభలో నుంచి లేచి ఒక అతను ₹1,00,000 ప్రకటించాడు. దేనికి ఆశ్చర్యం అంటే అందరూ ఆనందాతిరేకమతో చప్పట్లు కొట్టారు. ₹1,00,000 ఎవరు ఇచ్చినవాడు లేడు సభకప్పుడు. నాకు పద్యానికి 1,00,000 అంటే చాలా తక్కువ అని నా భావన. నా పద్యం చాలా ఖరీదు, అలా ఇవ్వాలి అని నేను కోరుకుంటా. అందరికి కూడా అలా ఇవ్వాలనే కోరిక నాకు. నా పద్యమే ఏ పద్యమైనా పద్యం అనేది అంత ఉత్కృష్టమైనదని నా లెక్క. అందువల్ల నా పద్యములలో కోటి శబ్దం ఉంటుంది ఎప్పుడు అని చెప్పగానే ఆయన, ఎందుకంటే ఆయన ఇచ్చినవాడు మహానుభావుడండి, ఆయన సామాన్యంగా చేయి విదిల్చే రకము కాదు. ఆయన నేను మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరుతున్నా, 1 గంటన్నర ఉంటున్నా అక్కడ. ఉదయం వచ్చాను, ఏదో అప్పటికేం విమానాలు అవన్నీ లేవు, రైలే ఇటు అటు. నేను వెళ్ళిన తర్వాత మళ్ళీ రాత్రి 8 గంటలకు నాకు కాకినాడలో ఏదో రైలు ఉంది, తిరిగి రావాలి హైదరాబాదుకు. అందువల్ల 7:30కంతా 7:15కంతా కదిలి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. ఆ సభలో ఉన్నా నేను సాయంకాలం. అప్పటికి అయిపోతుంది కాబట్టి నేను మళ్ళీ అక్కడికి వెళతాను. ముఖ్య అతిథిగా ప్రారంభకుడుగా పాల్గొని సభా ప్రారంభం చేశాక మరి మంగళహస్తం ఎట్లుండాలి ఈ పద్యం చెప్పా. వాళ్ళు అనుకుంటుంటే నేను అయ్యో అని పద్యం చెప్పా. అలా వర్షిస్తుందని అని నాకు కూడా తెలియదు. ఆయన గబగబా ఇంటికెళ్ళి ₹1,00,000 తీసుకొచ్చాడు. మళ్ళీ నేను దొరకను కదా, నేను మళ్ళీ రైలు ఎక్కుతానని ఆయన వచ్చి నా చేతికిచ్చి ఇప్పించాడు. ఇది మధుర ఘట్టం అక్కడ. అసలే ఇలా చెయ్యి కూడా అననివాడండి, ఆయన పేరు ఎందుకు కానీ పాపం చాలా కాలం గడిచిపోయింది. అందువల్ల అట్లాంటి వాడు ₹1,00,000 అందున తక్షణాత్ స్పందన. ఇదండి వాగ్మహిమ అన్నారు అందరూ. అమ్మవారి కృప నాయన అదంతా కూడా. ఎందుకంటున్నానంటే శబ్దశక్తి అసలు ఆమె ఏమివ్వదండి. వాగ్ధేను అన్నారు. దేవీం వాచమజనయంత దేవా తాం విశ్వరూపా పశవో వదంతు సానో మంద్రేషమూర్జం దుహానా. ఆ వీర్యమును పిండుతుందట ఆమె.
ఊర్జం బలమును పిండుతుంది. ఊర్జం దుహానా ధేనుర్వాక్ అస్మాన్ ఉపసుష్టుతైతు అయం ముహూర్త సుముహూర్తోస్తు. నాకు చాలా విశ్వాసం. ఇదంతా మా తండ్రి గారు నాకు పెట్టిన భావభిక్ష. సంగనభట్ల వారు ఇందాక మాట్లాడుతూ నేను అనుకుంటూ వస్తున్నా, నేనేమిటి అవధానములో అని. ఎన్నో పర్యాయాలు నాకు నేను సమాధానము అమ్మవారు ఎన్నో పర్యాయాలు చెప్పింది. అయినా కూడా ఏదో మళ్ళీ అడుగుతుంటాం కదా, మాట్లాడే మనిషి దొరికితే అడుగుతూ ఉంటాం మనం కూడా. నేను అనుకుంటున్నా ఏమిటమ్మా నేను అని. ఆమె అన్నది, అంత జాంబవంతులు మహామహామహులున్నారా ముందంతా. ఒక తిరుపతి వెంకట కవులంటే సామాన్యుల, ఒక కొప్పరపు కవులంటే సామాన్యుల, మహాత్ములు అన్నీ అనుభవించినవారు. కానీ ఏ కాలము వైభవం ఆ కాలముది, ఈ కాలము వైభవం ఈ కాలముది, ఇక్కడుండే వైభవం ఇక్కడిది. అందువల్ల నీవేమో హనుమంతుడివిరా, వాళ్ళంతా జాంబవంతులు మహామహా బలవంతులు అందరూ, నీవేమో హనుమంతుడివి అని ఆ అమ్మవారు ఆదేశించినట్లుగా ఒక్కసారి ఇట్లా చూసి వచ్చింది మనం చేరవలసిన చోటు అని రాజీవ్ అన్నాడు. అంటే ఒక్కసారి తేటపడ్డా, ఎక్కడో మనసుంది విహారం చేస్తూ ఉన్నది అని అవే మాటలు సంగనభట్ల వారు పలికారు. నేను ఆయన్ని చూసి సంగనభట్ల వారా అక్కడ కూర్చున్నారు అన్నాను. నాకు అలవాటు, వేల మంది ఉన్న సభల్లో కూడా నాకు అపారమైన గౌరవం, నాకు నిత్య సాన్నిహిత్యము నారాయణ రెడ్డి గారితో, అమేయమైన కొలవలేనంత గౌరవము గుంటూరు శేషేంద్ర శర్మ గారంటే నాకు. పద్యం అట్లా చెప్పగల పుష్టి, ఆయన అగ్రగామిగా నిలబడతాడు శేషేంద్ర శర్మ. చాలామంది నాకు నచ్చిన వాళ్ళల్లో విశ్వనాథ శిఖరం అనుకోండి, శ్రీశ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ ఇలా నిలబడతారు పద్యాల్లో. నాకెప్పుడు దాశరథి గారు, కృష్ణమాచార్య గారి పద్యం చాలా అద్భుతం. ఆయన నాకు పాట కన్నా పద్యం నచ్చుతుంది ఆయనది. నేను పద్యవాణి కాబట్టి నాకు ఎక్కువ పద్యం నచ్చుతుంది. అద్భుతమైన పద్యం చెప్తారు, శిల్పము పద్యం తిప్పటంలో. వీళ్ళందరినీ దాటి పద్యం చెప్పాలని ఎప్పుడు ఉంటుంది నాకు. నన్నయ్యను కూడా దాటాలని ఉంటుంది, దాంట్లో ఏం మొహమాటం లేదు. నన్నయ్య పద్యం చూస్తే ఇంతకన్నా మంచి పద్యం రాయాలనే కూర్చుంటా నేను, రాస్తా కూడా, ఏమీ అందులో సందేహం లేదు. మళ్ళీ నా భుజం నేనే తట్టుకున్నట్టు అమ్మవారు ఏం పద్యం రా అన్నట్టే చెప్తాను నేను. అల్లవై సాగి అలా అలా కదలవే ఆనందముక్తాఫల. ఒక ఐశ్వర్య భాగ్యదేవతను గురించి రాస్తున్నా. అమ్మవారిని ఎలా భావించాలి? అలవై సాగి అలా అలా కదలవే ఆనందముక్తాఫల. అలవైకుంఠపురీ వరానవరమౌ ఐశ్వర్యదంతావళ. అక్కడ ముక్తాఫల వస్తే దంతావళ రావాలి, శిల్పమే అది. అలవైకుంఠపురీ వరానవరమౌ ఐశ్వర్యదంతావళ. ఇలా మమ్మున్ కలవారిగా మలచమే ఇందీవర శ్రీదళ. ఇలా మమ్మున్ కలవారిగా నిలుపవే, అది కలవారిగా నిలుపవే ఇందీవర శ్రీదళ. ఉలితో చక్కని శిల్పమై ఉరకవే ఉచ్చైశ్రవ శ్రీకళ. ముక్తాఫల, దంతావళ, ఇందీవర శ్రీదళ, ఉచ్చైశ్రవ శ్రీకళ. నన్నయ్యకి ఏం తక్కువ ఉన్నాం మనం, పక్కన నిలబడ్డాం. అంటే అక్షరరమ్యత మేలునాన్ ఇతరులక్షరరమ్యతనాదరింప నానా రుచిరార్థ సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్ధితంబుగన్. కారణము జగద్ధితం, అందువల్ల అంత పద్యం పలికింది నన్నయ్యకు. ఋషి సామాన్యుడా ఆయన, ఏ పదం పట్టుకున్నా అసలు ఎట్లా రాస్తాడు, అక్కడ నిలిచిపోతాం. ఇది కదా పద్యం అంటే.
1000 ఏళ్ళు గడిచిన తర్వాత ఇవాళ కూడా వ్యామోహకముగా ఉంటుంది నన్నయ్య పద్యం. అది నన్నయ్య. ఈ రోజుకు నన్నయ్యను చూస్తే వ్యామోహము. కవి అయిన వాడికి నిలబడి ఆహా ఏమి సౌందర్యం, ఇట్లా కదా రాయాలి కవి అయితే అని వాడు మహా బిరుదులు పెట్టుకున్నవాడు ఒక్కసారి ఇట్లా పైకి చూడాలి. ఆయన కదా నన్నయ్య కవి, ఆయన కదా శ్రీనాథుడు, ఆయన కదా తిక్కన, ఎట్లాంటి వాళ్ళు, ఆయన కదా ఎర్రన. ఎప్పుడైతే ఆ చివరి పద్యము శారదరాత్రులు ఉజ్వల సత్తర తారకహార పంక్తులం చారుతరంబులయ్య అన్నాడు. స్ఫుర దరుణాంశు రాగరుచి అని మొదలుపెట్టాడు. పొంపురివోవగా ఏమి సమతూకము, నాకు ఈ లోకానికి తూకం సరిపోవలేదు, తెలునుంచి అబ్బే కప్పల తక్కెడ చీకట్లో చిందులాట సిరిసిరిమువ్వా అన్నాడు. పాపం శ్రీశ్రీ గారికి ఎప్పుడూ తూకం సరిపోలేదు లోకంతోనే తూకం సరిపోయినవాడు నారాయణ రెడ్డి గారు ఎప్పుడు. అంటే అది కూడా గొప్ప కళే. నేను దాన్ని కూడా ఎప్పుడు తక్కువగా అనను, తప్పుగా అనను. చాలా గొప్ప కళ. లోకముతో తూకం సరిపోవడం అనేది చాలా అవసరమైన కళ. ఇబ్బందులు తిక్కన గారు పడ్డారు, నన్నయ్య గారు పడ్డారు, శ్రీనాథుడు తక్కువ పడలేదు. మనకు తెలుసు, చరిత్ర కూడా ఉంది. తిక్కన గారు కూడా పాపం దయాదులతో చాలా ఇబ్బందులు పడ్డాడు. ఇంత మహామేధావి, నాటకీయత, చాలా రాజనీతిజ్ఞుడు అనిపించుకున్నటువంటి తిక్కన గారు పడ్డారు. అందరం పడతాం, కానీ పడ్డవాడే కాలంలో మిగులుతాడు. ఎప్పుడు పెట్టినవాడెవడు ఉండడు, వాడి చిరునామా ఉండదు కాలంలో, వీడే ఉంటాడు ఎప్పుడు. అందుకని కాలమునకు కోహటించి నిలబడ్డవాడే నిలబడ్డవాడు, వాడే నిలబడతాడు ఎప్పుడూ కూడా. అందువల్ల మనము ఏదైనా వస్తుంటాయి జీవితంలో ఎప్పుడూ కూడా. ఏమిటి? జ్ఞానే మౌనం, క్షమాశక్తౌ, త్యాగే శ్లాఘా విపర్యయ, గుణ అగుణానుబంధిత్వాత్ తస్య సప్రసవాయువా అన్నాడు. తోబుట్టువుల వలె ఈ గుణాలు రఘువంశరాజుల్లో ఉన్నాయన్నాడు కాళిదాసు. కాళిదాసును కూడా చెప్తున్నా, నా విశ్వభారతంలో చూద్దురుగాక, తొందరలో తెలుగులో కూడా ఇస్తున్నాను. ఎక్కడ అందులో మీకు మాఘుడు కనపడతాడు, కాళిదాసు కనిపిస్తాడు, వాల్మీకి దర్శనమిస్తాడు, మహర్షి, మీకు భారవి భవభూతి అందరూ కనిపిస్తారు, శంకరుల వారు కూడా దర్శనమిస్తారు అందులో. సరే, మీ సౌజన్యం అది. అందువల్ల వీళ్ళందరూ కనిపిస్తారు ఆ కావ్యములో. అంత అద్భుతమైన వృత్తాలు, అటువంటి కవిత్వం ఆమె దయచేసింది, ఆమె కటాక్షం. సంధ్యావందనం చేసుకుంటూ కూర్చున్నాను, ఇంకా కొంచెము వెలుగురేఖలు వచ్చాయి. ఒక వేకువ జాములోన నా సంధ్యాపాత్రలోన జలదేవత ఉద్భవించి జలధరింపజేసె నన్ను. ఆ జలదేవత వచ్చింది. ఎవరమ్మా నీవని నే వివరములడిగే లోపల, అడుగుదామనుకున్నా, అడగనిస్తుందా ఆమె? అడగకుండానే ఇస్తుంది. ఎవరమ్మా నీవని నే వివరములడిగే లోపల, నీల సరస్తీర తరుణి కాశ్మీర కల్హారిణి, 370 దాటిన ముగ్ధశ్రీ తరుణీమణి. 370 ఆర్టికల్ తీసేశాడు మహానుభావుడు మోరీ గారు. తీసేస్తే ఏమిట్రా నువ్వు ఇక్కడ సంధ్యావందనం చేసుకుంటూ కూర్చున్నావా? సరస్వతి పీఠము కదా నువ్వు కూర్చుంటది. అక్కడ శారదాదేవి మీకు దర్శనం ఇవ్వడానికి ఆకారము దిద్దుకుంటూ ఉన్నది నాయన, నేనే వచ్చాను, రాయి, ఏం చేస్తావు నువ్వు ఇప్పుడు అని ఉపదేశం ఇచ్చింది. ఆ పదాల, ఆ మట్టెల పదధూళుల, ఆ మట్టెల పదధూళుల విభూతులను దిద్దె నాకు, చిరునవ్వులను రగలతో తలపాగా చుట్టె నాకు, అక్షరమై ప్రవహించెను, అక్షయమై నివసించెను. ఆమె సరిగ్గా 9 నెలలు కూర్చున్నాను. ఎన్ని రాయాలి అనుకున్నా,
ఓ 12 వదలన్నా రాయకపోతే ఎలాగా మహాకావ్యం అనుకున్నా. సరే కూర్చున్నాను, రాస్తున్నా వెళ్ళిపోతున్నది. 1200 ఎప్పుడో దాటిపోయింది, చూస్తే 1300 దాటుతున్నది సంఖ్య. ఆహా అనుకున్నాను, ఇంకా చాలా రాయాల్సి ఉన్నాయి. సరే వెళుతోంది 1400, 1500, 1800, 1900, 2000, 2100, 200, 300, 400, 2700 దాకా వచ్చి ఆగింది. అంత మహాద్భుతమైన, అందరూ ఉత్తర దేశంలో సత్యవ్రత శాస్త్రి గారు చాలామందికి తెలుసు, ఆయన సంస్కృతంలో జ్ఞానపీఠ, ఎంత పొంగిపోయాడో ఆయన. రమాకాంత్ శుక్ల ఆయన అయితే ఇంకా నన్ను ఏదో పరమాత్మయుడుగా చూసేవాడు. ఉత్తర దేశంలో దక్షిణ దేశం వాళ్ళని పెద్ద లెక్క పెట్టారని అంటారు, కానీ నా అనుభవము భిన్నము. అందుకు ఎప్పుడు మీలాగా మేమెప్పుడు అనేవాళ్ళు మహామహామహులందరూ. నేను అవధానాలు 2014లో ఢిల్లీలో చేసినప్పుడు కూడా అలాగే వీళ్ళందరూ ఉన్నారు, ఆనాటి సభలో కూడా. ఆయన 200 శ్లోకాలు రాశారు నా మీద, 207 రాశారు. ఆ రమాకాంత్ శుక్ల ఒక శ్లోకము చెబితే బాగుండదేమో అన్నంత శ్లోకం రాశాడు. ఇందులో భారతము, భాగవతము ఎన్ని పోకడలు చూపించారండి మీరు. ఈయన మేరుహు ఏమి కవీంద్రాద్రీణాం అని రాశాడు. మేరు పర్వతము ఇలా మీరు ఏమి కళానద్యర్ణవ అన్నవో మహాన్ అని రాశాడు. అద్భుతంగా రాశాడు. అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరోహర్హి అపాలలోచన శంభు కవిర్నాగఫణి సదా అన్నాడు. నాకు ఇలా వంగిపోయా నేను. మహాత్ముడు అంటే ఒక ప్రేమ. చదివి ఆయన ఎన్ని విశేషాలు చెప్పాడో, ఇక్కడ ఈ విశేషం ఉంది, ఇక్కడ ఈ విశేషం ఉంది. అప్పుడు కదా ఈ వాక్యము సత్యం అనిపించింది. వ్యాఖ్యాత వేత్తి నో కవి, వాడికి స్థానమే లేదు అక్కడ, నో అన్నాడు. ఇంగ్లీష్లో కూడా నో, సంస్కృతమే కాదు. అందువల్ల వ్యాఖ్యాత వేత్తి అన్నాడు. ఇక్కడ ఈ విశేషం, ఇక్కడ ఈ విశేషం, ఇక్కడ విశేషం అన్నాడు. అంతా ఇవన్నీ అట్రిబ్యూట్స్ టు లోటస్ ఫీట్, ఆమె యొక్క చరణారవిందములకే ఇవన్నీ కూడా ప్రశంసలైనా నిందలైనా ఏవైనా అన్నీ ఆమె పాదపద్మములకే. అందుకని ఈ ఒక ఆయన అన్నాడు, మిత్రుడు, ఏమి పద్మశ్రీ అండి 30 ఏళ్ల క్రితం రావాల్సింది కదా అన్నాడు. కాలము చాలా గొప్పది. ఎప్పుడు ఏ మనిషికి ఏవి రావాలో కాలమే ప్రమాణము. మనం అనుకోవడాలు ప్రమాణాలు కాదు. అనుకుంటే ఆనందాలో, ఇంకోటి అనుకుంటే దుఃఖాలో మనకు రావచ్చును. కానీ కాలము సర్వప్రమాణము, సర్వతః ప్రమాణము కాలము. అందువల్ల ఆ సర్వప్రమాణమైన కాలము ఏమి నిర్దేశిస్తే దానిని మనం అనుసరించి వెళ్ళాలి. అందుకనే పద్మశ్రీ వరించినది ఇప్పుడు పద్యశ్రీ అవధానమే నా జీవితం ఎప్పుడు అన్నాను. అవధానము పద్యము ఎప్పుడు నిరంతరం. అందువల్ల నాకు అనుకోకుండా కాకతాళీయమని ఆయన మొదటే చెప్పారు దత్తాత్రేయ శర్మ గారు. అందుకని కాకాగమనవత్ తాళపతనవత్ కాకాగమనం అన్నారు. కాకాగమనము ఆ తాటి పండుకు తెలియదు, ఇది పడింది, అది అప్పుడే వచ్చి వాలింది. అప్పుడే వాలిందని నాకు తెలియదు, నేను ఇప్పుడు పడకూడదు అని తాటిపండును నాకు తెలియక నేను ఇటు జారిపడ్డా. ఎవరి ఒళ్ళోనో ఓ 50-40 మంది విద్యార్థుల్ని తీసుకున్నాం. మేము కూడా 100 దాటి వస్తే ఇన్ని భరించలేము నాయన, చెప్పిన గంటన్నర అంటాము కానీ ఆ 2 గంటలు నేనే కదా చెప్పవలసిన వాడిని. అందువల్ల ఆ శ్రమ నాకు ఏముందో తెలుసు. అందువల్ల కొంతమందినే తీసుకున్నాము. మంచిది, ఇంకోసారి పెడతాం, ఏమవుతుంది. అందువల్ల ప్రకటించడము మాట అన్నది అందరికీ సారస్వతోపాసకులమైన అందరికీ ఒకటే, ముందైనా వెనకైనా మాట మాటే. అందువల్ల సరే శిష్యులు అలగవచ్చు, కానీ గురువు అలగడానికి లేదు. శిష్యుడగుట సులభము అన్నాడు నడ్డూరు రామకృష్ణమాచార్యులు గారు. గురువగుట కష్టం, శిష్యుడు కావడం సులభం. ఎందుకంటే వాడి ఇష్టం, వాడు ఎట్లా తోస్తే అట్లా ఉండొచ్చు. కానీ గురువు అట్లా ఉండడానికి లేదు, గురుత్వము అడ్డం వస్తుంది.
అందువల్ల గురువు సౌజన్యశీలియే కావాలి, గురువు ఉదాత్తతనే ఎప్పుడూ కూడా పంచాలి. అందువల్ల ఆయన అడిగారు కదా, అందుకని ఆయన నేను ఎప్పుడు రావాలి అని రాజీవ్ అడిగారు దత్తాత్రేయ శర్మ గారిని. అబ్బా గురువుగారు వస్తే సంతోషం ఎప్పుడైనా అన్నారు ఆయన. 21, 20, 21, 22, 23 అని ఏదో చెప్పారు ఆయన తేదీలట నాకు చెప్పారు. చెబితే నాయన శుక్రవారము మహాలక్ష్మి ప్రసాదము, ఆయన కార్యము కూడా అన్ని విధాలుగా దిగ్విజయముగా జరగాలి. ఎందుకంటే అవధానం అన్నది ఆమె దేవత. ఆ దేవతా సమారాధనలో ఒకరు పువ్వు, ఒకరు పండు, ఒకరు ఆకు, ఒకరు ఒక్క, ప్రతి పండితుడకరేకౌ సభా విభవ కల్హారం, ఓ దేవీ నీ మెడలో వసివాడని హారం. ఎప్పుడు ద్విశతావధానంలో చెప్పాను. ద్విశతావధాన దివ్య సభా జయ సరస్వతి. ఇప్పటికి కూడా మదగజము నడుస్తున్నట్లే ఉంటుంది. అది నేను అనుకుంటే ఒక ఐరావత గజము నడుస్తున్నది, నడిచి వచ్చింది ఆ రోజు. ఒక పుష్కర కాలము దాటి ఇవాళకి ఎవరు అవధానాలు చేస్తారన్నా ద్విశతావధానం ఎందుకు చేయాలండి? శతావధానం చేశాక ఒక ప్రమాణం నాగఫణి శర్మ చేశాడు, ప్రతి అవధాని ద్విశతావధానం చేయవలసిందే. మహాసహస్రం ఎందుకండి? మహా ఎందుకు పెట్టాలి? సహస్రావధానం అని చేయొచ్చు కదా. నాగఫణి శర్మ చేశాడు, మహాసహస్రావధానం చేయవలసిందే. అవి వ్యక్తి కాదు నాగఫణి శర్మ, ఆమె దయాశక్తి, దయారూపము. దాని శక్తి అందామా, దయాయుక్తి అందామా, ఏదైనా కానీ ఆమె దయ. ఇవన్నీ నాకు ఎవరిచ్చారు? ఆమెనిలో అవధానం అని పెట్టాను, మిలేనియం మహావధానం అని పెట్టాను. ఆ సమయంలోనే వాజపేయి గారు గంట 45 నిమిషముల గోష్ఠి ప్రధానమంత్రి కార్యాలయములో అందరము నిలబడి, ఆయన నిలబడ్డాడు, నేను నిలబడ్డాను, అందరు నిలబడవలసిందే. దత్తాత్రేయ గారు, బండారు దత్తాత్రేయ, అందరు నన్ను తీసుకెళ్ళిందే దత్తాత్రేయ గారు, బండారు దత్తాత్రేయ మహానుభావుడు తీసుకెళ్ళాడు. అవధానం పెట్టిందేమో వెంకయ్య నాయుడు గారు. అందరూ నాకు ఆత్మబంధువులే, ఏమి కులగోత్రాలు లేవు. నన్ను పోషించినదే తెలంగాణము. నాకు చాలా ఇష్టము తెలంగాణ అంటే, నా ప్రాణము. ఎందుకంటే బ్రాహ్మణులలో నేను తెలంగాణ్యుణ్ణి. ఎందుకు తెలంగాణ్యుణ్ణి అయ్యాను? మరి ఆమె సంకల్పం అదంతా. ఎవరి ఎక్కడ ఏ మానవుడు ఎక్కడ వృద్ధి రావాలి, ఏ జలము తాగాలి, ఏ గాలి పీల్చాలి, ఆమె సంకల్పము కదా. మనమెవరం ఇక్కడ? నాకు శిష్య బృందము చాలా తెలంగాణలో, ఆంధ్రలోనూ ఉన్నారు. ఆ చివరికి పోతే విశాఖపట్నం అవతల కూడా ఉంటారు నాకు శిష్యులు. గోదావరి జిల్లాలు, గోదావరి జిల్లాలంతా ఎప్పుడు నన్ను పెన్నా పాట పాడమని అడిగేవారు. గోదావరి జిల్లాలో గోదావరి పక్కన సభ జరిగితే పెన్నా నది పాట పాడండి గురువుగారని అడుగుతారు నన్ను. అది అమ్మవారి సంకల్పం. అట్లా ఏది చేసినా ఆ ముద్ర మళ్ళీ అటువంటి రోజులు వస్తాయి. నేను చెప్తున్నాను, ఇవాళ ఒక అద్భుతమైన సన్నివేశం మళ్ళీ వస్తుంది కాలంలో. ఇదంతా ఒక చక్రం గడిచింది కదా, మళ్ళీ వస్తుంది. మళ్ళీ మనం అందరం కూడా వైభవంలో పాలు పంచుకుందాం. ఆనాడు చెప్పినప్పుడు కూడా నాగఫణి శర్మ ఒక్కడే లేడు. ప్రతి పండితుడు ఒక రేకవు సభా విభవ కల్హారం, ఓ దేవీ నీ మెడలో వసివాడని హారం, నా కవితా వ్యాహారం నీ పూజా సంభారం, ఏమైనా నీదే నీదే భారం. అమ్మ నీదే భారం. ఈ మాల గూర్చి నీ మెడలో వేస్తున్నాము. మాల గుర్చాలంటే ప్రతి ఈ సహస్రదళ పద్మములో ప్రతి పండితుడు ఉన్నాడు. అందరుంటేనే నాగఫణి శర్మ ఉన్నాడు. నాగఫణి శర్మ ఒక్కడే పద్మము కాదు, ఆ పద్మములో అందరితో పాటు ఉన్నాను నేను కూడా. ఇది ఎప్పుడు ఇవాళ కాదు, ఎప్పుడు ఇది 95 సంగతి చెప్తున్నాను. ఏ రోజైనా అంతే, నా పుట్టుకలోనే ఉన్నది అట్లా. సంగనభట్ల వారు అన్నారు, ఆయనకి ఎలా పేరు పెట్టారో అంటే నన్ను ఎప్పుడు అడుగుతుండేవారు. ఇదంతా కూడా పని ఎందుకు పెట్టారో నాకు తెలీదు. నాకన్నా ముందు నా పేరు లేదు, నాది ఒక్కటే. నేను అవధానాలు చేశాక ఇప్పుడు 40 ఏళ్ల వాళ్ళు చాలామంది నాగఫణి అని పేరు గల వాళ్ళు ఉన్నారు. అందరూ నన్ను చూసి పెట్టుకున్న వాళ్ళే, తల్లిదండ్రులందరూ. కనీసం ఒక 10-15 మంది ఉంటారు నాగఫణి అని పేరు పెట్టుకున్న వాళ్ళు. వాళ్ళందరూ నన్ను ఆ రోజుల్లో చూసి ఇట్లాంటి కొడుకు పుట్టాలి, ఇట్లాంటి వాడు కావాలి,
నా మీద కాళ్ళ మీద పడేస్తుండేవాడు పిల్లల్ని మీ అంతటి వాడు కావాలి గురువుగారు అని. తల్లులందరూ అట్లా కోరుకునేవాళ్ళు. అటువంటి ఏమిటంటే సేవంతే చరణవు కిరీట వలభి విశ్రాంత రత్నాంకుర జ్యోత్స్నామేదుర మేదిని వరరజో మిశ్రాంగ రాగశ్రియ తత్సారస్వత సార్వభౌమ పదవి సద్యో మమ ద్యోతతాం. అమ్మ నాకు ఇవ్వు అని అడగలేదు, మమ ద్యోతతాం వచ్చుగాక, అదే అలా ఏర్పడుగాక. సద్యో మమ ద్యోతతాం యత్ ప్రజ్ఞానయుతైర్మహాకవిశతై స్ఫీతా గిరశ్చుంబితా చైత్రోన్మీలిత కేళి కోకిల కుహూకారానుకారాంచిత శ్లాఘాసంచిత పంచమస్వర చమత్కారోరు సారోపమాం. అటువంటి చమత్కార సార ఉపమ కలిగినటువంటి సారస్వత పదవి వచ్చుగాక, వచ్చి నిలబడుగాక. ఇది ఆ ఉపాసన, అమ్మవారి యొక్క కటాక్షము. అటువంటి కటాక్షమే ఈ అవధాన వికాస పరిషత్తు యందు విద్యార్థులందరికీ అటువంటి శారదా మాతృ కటాక్షము మీ అందరికీ అందాలి అని నా గురించి మంచి మాటలు మాట్లాడిన సౌజన్యమూర్తులందరికీ ఆశీర్వచనము. అంతకన్నా ఇంకేమీ చెప్పలేను కాబట్టి నేను అందరికీ ఆశీర్వచనము, సహృదయత, సుహృదయత, సద్ధృతయత ప్రకటనము. అందరూ, ఎందుకంటే మంచి మాట చెప్పడానికి కూడా మనస్సు రావాలి. అటువంటి మనస్సు అమ్మవారి ఇవ్వాలి, ఆమె ఇస్తేనే జరుగుతుంది. మరి మనమైనా ఎవరైనా కూడా కొంచెం నాగఫణి శర్మ గర్వం అన్నాడు ఒక ఆయన, చాలా పెద్ద పదవిలో ఉన్నాడు ఆయన. ఉంటే అందరికీ ఎప్పుడు పద్యాల్లోనే చెప్పేవాడిని, సమాధానం మామూలు మాటల్లో చెబితే కవినెట్లా అవుతా నేను. కోటి కోటి మానవ కోటి కోటి యందు, కోటి కోటి మానవ కోటి కోటి యందు ఒకడు ఉదయించు సుకవిత్వమొలుకువాడు. కోటి కోటి మానవ కోటి యందు ఒకడు ఉదయించు సుకవిత్వమొలుకువాడు. కోటి కోటీర సుఖ విరాట్ కోటి యందు ఒక్కడుదయించు అవధాని యుగమునకును. మహామహా అవధానులున్నప్పుడే చెప్పా, ఏదో రహస్యంగా రహస్యోక్తి కాదు, ఇది సత్యోక్తి. సత్యోక్తి ఎక్కడైనా చెప్పవలసిందే, ఎప్పుడైనా చెప్పవలసిందే. కారణం ఏమిటి అంటే అమ్మవారే బలం, ఆమె దయాభిక్షయే బలం, ఆమె అక్షరమే బలం. అటువంటి రోజులు మళ్ళీ సస్యశ్యామలముగా వచ్చుగాక. ఇక్కడ చిన్నారులందరూ, పిల్లలందరికీ కూడా ఆ సరస్వతి మాతృ కటాక్షము సమృద్ధిగా అందుగాక. ఈ అవధాన వికాస పరిషత్తు ఎవరి పని వాళ్ళది, అందరము చేయవలసిందే. నేను నా పరిధిలో, వీళ్ళు వీళ్ళ పరిధిలో, అందరూ కూడా పరిధులన్నీ ఒకటే. అన్నీ అమ్మవారి చరణ కమలముల దగ్గరే ఇవన్నీ కూడా పర్యవసిస్తాయి. నదీనాం సాగరో గతి, నదులన్నీ అక్కడే ప్రవేశించాలి. అందువల్ల అన్ని సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి, శాంభవం ప్రతి గచ్చతి. అందుకని ఆయన దగ్గరికే అన్నీ వెళ్ళాలి. అందువల్ల నాకు అవిరోధాయ ఎలాంటిదంటే మైత్రీం భజత్త, నాకు చాలా ఇష్టమైన పాట. కంచి పరమాచార్యుల వారు రాశారు ఈ పాట, శ్లోకములు అవి. కానీ ఆమె ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారు, ఐక్యరాజ్య సమితిలో పాడారు. మైత్రీం భజత్త అఖిల హృజ్యేత్రీం, సకల హృదయములను జయించగలిగినది మైత్రి. మైత్రీం భజత అఖిల హృజ్యేత్రీం, అటువంటి అఖిల హృజ్యేత్రి అయినటువంటి మైత్రిని మనం అందరం కూడా, అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణయేవచ, నాకు చాలా ఇష్టమైనది. నేను అందుకని నాకు ఎంత మనస్సులో ఆశీర్వచనము ఉన్నా మీ అందరి ఎడ నేను వచ్చి చెబితే అది బాగుంటుంది. నేను నా మనస్సులో నిండుగా పెట్టుకున్నానండి అంటే ఎలా తెలియాలి? అందువల్ల నేను రావలసినదే, అందువల్ల వచ్చాను. మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. దత్తాత్రేయ శర్మగారి బాహువులను నేను పుష్టీకరిస్తున్నాను. ఆయన శతసహస్ర బాహువై
ఈ కార్యములు ఇంకా ఇముక విశదముగా విమలముగా విస్తృతముగా చేయుగాక. జయోస్తు. శతమానం భవతి. స్వస్తి ప్రజాభ్యః. ఓ 10 నిమిషాలు ఎక్కువే మాట్లాడాను. సంగీత సాహిత్య సమలంకృత అయినటువంటి సరస్వతీమాత యొక్క సాక్షాత్కారం సంపూర్ణంగా మనకు లభించింది. ఎవరి పద్యము భారతీ హృదయమగును, ఎవరి పద్యము భారతీ హృదయమగును, ఎవరి వాక్కులు అమృతం పురుక్కులగును, అమృతం పురుక్కులగును, ఎవరి గాత్రము సంగీత కృతియగును, అట్టి శ్రీనాగ ఫణిశర్మ, అట్టి శ్రీనాగ ఫణిశర్మ భవ్యై కవ్యైక సుమణి, కవ్యైక సుమణి, అవధానీశ్వరం ధీరం, అవధానీశ్వరం ధీరం, గళమంగళ సుస్వరం శ్రీనాగఫణి శర్మాణం వందేహం కవిభారతీం, వందేహం కవిభారతీం. ఈ పద్యంతో శ్లోకంతో వారికి సప్రశ్రయంగా నమస్సులు అర్పిస్తూ ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమం ఉంది. అష్టావధాని శ్రీ బైరపనేని పోతురాజు చౌదరి గారిని సభావేదికకు ఆహ్వానిస్తున్నాను. వారు శ్రీ రంగనాథ శతకం అని ఒక చక్కటి శతకం రాశారు. నాగఫణి శర్మ గారి అమృత హస్తాల మీదుగా ఆవిష్కరణ. అవధానం చేయబోతున్నాడు. ఈ కార్యక్రమానికి వందన సమర్పణ చేయాల్సిందిగా. సరే సరే రండి. నేను ఇంకా మన రామకృష్ణారావు గారు చాలామందిని గురించి చెప్పాలి. నాకు చాలా మన జంధ్యాల సుబ్బలక్ష్మి గారు రాగానే పలకరించాను. అందరూ చాలా దగ్గరి వాళ్ళే. మన భోజ్కర్ చాలా ఓంప్రకాశుడు శిష్యుడు, నాలాగే పద్యాలు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఎంతో కొన్ని మెట్లు ఎక్కాడు కూడా, ఇంకా ఎక్కాలి. ఇక మురళి గురించి చెప్పాను కదా, అద్యతన అవధాని శ్రేణిలో అగ్రగణ్యుడు ఆయన. చాలా నాకు ఇష్టుడు, శిష్టుడు, ఇష్ట శిష్ట, కవీక్షణ, కవి ఈక్షణము గలవాడు. ఇక్కడ ఈ వసతిలో కలిగించి మాకు ముందు సహకరిస్తున్నటువంటి
మల్లికార్జున శర్మ గారికి గురువు గారు సత్కారం చేస్తూ ఉన్నారు. వారి దంపతులు, వారి అమ్మాయి వైద్యం చదువుతుంది, ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి వాళ్ళ అమ్మాయి గారు. బాగుంది. పుస్తకావిష్కరణ జరిగింది. భైరపనేని చౌదరి గారికి గురువు గారు సత్కారం చేసి ఆశీర్వాదం చేస్తున్నారు. వారు ఈరోజు అష్టావధానం చేస్తున్నటువంటి సందర్భంలో నేను ఇక్కడున్న అందరికీ చెబుతున్నాను, ఈ తరగతులన్నీ పూర్తి అయ్యాక ఒక్కసారి అవధాన సరస్వతి పీఠ సరస్వతి దర్శనం చెయ్యండి. అందరూ కూడా ఇక్కడ ఏమాత్రము ఇబ్బంది కలగకుండా ఇక్కడ రావలసిందే. మీరందరు ఇక్కడి విద్యార్థులే, నాకక్కడ వేరే విద్యార్థులు వస్తారు. ఎందుకంటే దేనికి ఏది అపకారకము కాకపోగా మహోపకారకము కావాలి. ఎందుకంటే ఒక మహాసరస్వతి సేవలో ఉన్నాం కాబట్టి అందరము అవధాన సరస్వతికి అందరము కూడా అంగములే. అలా మీరందరూ ఒక్కసారి అమ్మవారి దర్శనం అయితే చేయండి. జయోస్తు. గురువుగారి పాద పద్మములకు ప్రణామములు. నాదమైన తల్లి నడయాడు మీ నోట, వేదమైన తల్లి వీడదెప్పుడు, రాగమై రవలించి రాజమార్గమవేయు, భావమై శ్వాసించి బ్రతుకజేయు, తాళమై తలుకుంది తాండవమే చేయు, పల్లవై పారాడి పరిఢవిల్లు, సరిగమల గమన సవ్వడుల్ పండించ, సరిలేని గరిమయే సాల్లుగాను, సాహితీ క్షేత్రమేల మీ సాటి ఎవరు, మీ అడుగులేను మాడుగా మేలు మాకు, దోషముల మన్నించియు తోవజూప, వందనాలు వినమ్రమౌ చందనాలు. శ్రీవాణియ ఎల్లప్పుడు మీ వాక్కుల నాట్యమాడు మేలగురీతిన్, వేవేలుగా స్మృతి పథమున సావేరి రాగజరులు సాగిలి మ్రోగున్. ధన్యవాదాలు. చప్పట్లతో బృహద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ మాడుగుల నాగపణి శర్మ డాక్టర్ నాగపణి శర్మ గారిని ప్రస్తుతిస్తూ, శ్రీలవిలసిల్లు భారతోర్వీతలమున ఘనుడు పద్మ పురస్కృత కవియననుచు, ఖండ ఖండాంతరాలలో ఖ్యాతిగన్న నాగపణి శర్మను తింపనాతరంబే, మాడ్గుల వంశము మహిమాన్వితమయ్యే, నీచేతనే గదా నియమశీల, అవధాన విద్య అమృతత్వమరెను నీ కృషితో గదా నిర్మలాత్మ, పద్యము హృద్యమై పరిఢవిల్లెను భళా, నీగానమున గదా నిత్యవంద్య, అవధాన యవనిక నాకాశమును వెల్గే, నీ శ్రద్ధతో గదా స్నేహశీల, గండ పెండేరములు స్వర్ణ కంకణములు నిన్ను చేరవచ్చెను గదా సన్నుతాంగ, ఇన్ని సద్గుణముల చేత నిన్నదగిన, మిమ్ము వర్ణింపతరమౌనే బొమ్మకైనా, మిమ్ము వర్ణింపతరమౌనే బొమ్మకైనా. మాడుగుల శర్మ గారికి మహితమకితి,
వందనంబులు చేసద పొందుగాను మీరు వచ్చుట మాకెంత మేలు చేయ మిమ్ము జూచుటి భాగ్యము సుమ్ముదమ్ము. సుబ్బరాయ శాస్త్రి ఈనాటి ఈ శుక్రవార ప్రదోష వేళ అమ్మవారి ఇక్కడికి అనుగ్రహించి తన పాదాన్ని అనుగ్రహాన్ని మాకు ప్రసాదించింది. అటువంటి అదృష్టం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి సభలో ఉన్న వాళ్ళందరం చేసుకున్నాం. అటు పశ్చిమ తీరంలో ఉన్నట్టుగా ఎక్కడ అవధాన సరస్వతి పీఠం, ఇక్కడ ఈ నగరికి ఈ వీటికి విచ్చేసినటువంటి సరస్వతికి ఈశాన్యము వారు మాట్లాడితే పద్యం వారితో ఉన్నటువంటి అనుభూతులు అవి ఒకనాటివి కావు. అటువంటివి అన్నీ కూడా ఇవాళ ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోవడం జరిగింది. వారి ఆశీస్సులు అవధాన విద్యా వికాస పరిషత్తుకి ఇవాళ సంపూర్ణంగా లభించడం ఇంకా దీనికి మరింత ఉరవడినిచ్చింది. మా విద్యార్థులందరికీ మా అందరికీ కూడా చాలా వారు ఇందాక చెప్పారు కదా ఊర్జం అన్నారు కదా, దాన్ని మాకు ప్రసాదించింది. అందుకు గాను వారికి సవినయంగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు అర్పిస్తున్నాం. ఈయన నా దగ్గర ఒక మానదండం ఉన్నది. ఏమిటంటే అది గురువుగారు బందర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో అష్టావధానం చేశారు. దానికి సంచాలకులు ఎవరై ఉంటారు? ఆముదాల మురళిని సంచాలకులుగా ఆశీర్వదించారు. దీన్ని బట్టి వారి సహృదయతను మీరు ఈ మానదండంతో కొలత వేసుకోవచ్చు. అది వారు చెప్పినటువంటి వారి గురించి ఇంకంటే నేనేం చెప్పలేను. నాకు ఫోన్ చేసి ఆముదాల మురళి పేరు వినటమే అంతవరకు నాకు ఫోన్ చేసి నేను ఆముదాల మురళి గురువుగారు మాట్లాడుతున్నాను, ఇలాగా తమరు బందర్లో అవధానం చేస్తున్నారట, నేను సంచాలకుడుగా ఉండవచ్చునా ఉండాలా అన్నాను. నీవే ఉండాలి నాయన, నువ్వే తప్పకుండా చెయ్యన్నాను. చాలా బాగా నిర్వహించాడు ఆ సంచాలకత్వము. అటువంటి సంచాలకత్వ బాధ్యతలు అనేకములు లభించుగాక ఇంకా మహామహాసభలకు. ఎందుకంటే చాలా బాగా సంచాలకత్వం అన్నది ఒక సొగసు. ఇది ఉండాలి అంటే ఉండే పదవి, వద్దు అంటే లేని పదవి. అది ఆ సంచాలకత్వం అవసరమా? ఒక్కోసారి అధ్యక్షుడు ఉంటాడు, మధ్యలో కార్యకర్త అని ఒకడంతా నిర్వహిస్తుంటాడు. అప్పుడు కేవలం అధ్యక్షుడు కేవలం విగ్రహ మాత్రమే అవుతాడు, విగ్రహ వాక్యం అవుతాడు. కాబట్టి అలాంటి సన్నివేశాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ సంచాలకుడు చాలా అవసరమని అనిపించవలసిన బాధ్యత సంచాలకత్వములో ఉంటుంది. అది చాలా బాగా నిర్వహించాడు ఆయన. అంత సమర్థుడు అంటే దానికి పాండిత్యం కావాలి, ఆశువుగా చెప్పిన పద్యములో సొగసులు ఎన్నగలగాలి, వ్యాఖ్యానించగలగాలి, వ్యాకరణం తెలియాలి, కర్ణము యొక్క సొగసు తెలియాలి. ఊరికే వ్యాకరణం తెలిస్తే చాలదు. వ్యాకరణం తోకుచ్చుకు కాకవులూరేగుతారు, కానీ సుకవుల్ వ్యాకృతి ఆకృతి మార్చేసే కావ్యాలల్లగలరు సిరిసిరిమువ్వా అన్నాడు. శ్రీశ్రీ అంటే వ్యాకరణానికే బద్ధుడై ఇదై పోరాదు. వాడు ఒక్కోసారి విన్యాసం చేయాలి. దోమ గురించి పద్యం రాస్తున్నాడు. ఏమయ్యా అన్నాడు, తెగ కుట్టి వదిలిపెట్టినవి అగణిత వైజాగు దోమలు అశ్వత్థామల్ అన్నాడు. వాడు కదా కవి, పొగరెక్కిన రెక్కేన్గులు అన్నాడు. ఎవడనగలడు? వాడు మహాకవి అయిన వాడే ప్రయోగం చేయగలడు. పొగరెక్కిన అనొచ్చు, రెక్క ఏనుగులు అన్నాడు దోమలను గురించి. అంటే వాడికి దోమేముంది భామేముంది, దేని మీదైనా చెప్తేనే వాడు కవి, కవిగా నిలబడాలి కదా. అందుకని ఉక్తి వైచిత్రి, కవిత్వానికి ప్రాణము. ఎవడనని సొగస్సులు వాడు ఆవిష్కరించాలి. కవి అయిన వాడి వాక్యములో పలుకుతాయి అవి. దాన్ని గమనించాలి వ్యాఖ్యాత. వాడు స్వయం కవి కావాలి,
వ్యాఖ్యాతృ శిరోమణి కావాలి. మురళికి ఆశీర్వచనం. ఇప్పుడు ఈ శిబిరంలోకి వచ్చినటువంటి విద్యార్థులు వాళ్ళందరూ మీతో ఒక ఛాయాచిత్రం తీసుకుంటారు. స్టూడెంట్స్ అంతా రండి ఒకసారి. ఉండండి ఒక నిమిషం. పాఠశాల సెయింట్ మార్క్స్ గ్రామర్ స్కూల్ స్టాఫ్, నువ్వు గ్రామర్ స్కూల్ స్టాఫా? సెయింట్ మార్క్స్ గ్రామర్ స్కూల్ స్టాఫ్ గురువుగారి ఆశీర్వాదాన్ని పొందుతున్నారు ఛాయాచిత్ర రూపంలో. ధన్యవాదాలు గురువుగారికి. ఇప్పుడు విద్యార్థులు రండి అయినా. ఇక్కడ ముందర కూర్చోండి, ముందర ఒక వరుస కూర్చోండి రా అమ్మాయి కూర్చోండి. వీళ్ళందరూ అనంతపురం సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ సెకండ్ ఇయర్ తెలుగు చదువుతూ ఉన్నటువంటి విద్యార్థులు. నాయన నిల్చుకో, దగ్గర నిల్చుకో. ఇదో పాటలు చెప్పినటువంటి ఐవరు నువ్వు రావయ్యా. రా. ఒకరి పక్కన ఒకరు నిల్చుకోండి, ఒకరు వెనక ఒకరు నిల్చుకోకూడదు. అక్కడెవరో వెనకాల నిల్చుకొని ఉండారు. భాస్కర్ గారు ఇట్రా తల్లి, ఇట్రా. ఈడ పొడవుగా ఉండే వాళ్ళ ముందర నిల్చుకో. రైట్. రండి మీరు కనిపించండి. ఇది మీరు జీవితంలో పరమాద్భుతమైనటువంటి జ్ఞాపకంగా, రసరమ్య మనోహరమైనటువంటి జ్ఞాపకంగా దాచుకోవలసినటువంటి ఛాయాచిత్రం. మీ పిల్లలకి, మీ మనవాళ్ళకి అందరికీ చూపించి మురిసిపోయేటువంటి ఛాయాచిత్రం ఇది. దీని గొప్పతనం అటువంటిది. ఒక్క నిమిషం ఉండండి, అందరూ ఉండండి, కూర్చోండి అందరూ. యథాస్థానం ప్రాపయేత్. ఒక వ్యాసం రాశారు మురళి గారు, చాలా నాకు నచ్చింది. నేను చెప్పాను ఆ రోజు నా దర్శనం సత్కార సభకు ఒక సంచిక వేస్తే అందులో ఆముదాల మురళి గారు చాలా అద్భుతమైన వ్యాసం రాశారు. నాయన చాలా గొప్పగా వ్రాసావు అని నేను వారిని అభినందించాను, ఆశీర్వదించా. ఇప్పుడు సమ్ముఖములో ఆశీర్వదిస్తున్నా. ఆ రోజు అనుకున్నటువంటి మాట ఏమిటంటే, జీవితంలో ద్వంద్వాలు ఉంటాయి, జయాపజయాలు, కష్టసుఖాలు, వెలుగు నీడలు అని. వాటిలో నాగపణి శర్మ గారు అగ్రపదగ్రాహి తదన్యపద త్యాగి అని చెప్పుకున్నాం. ఏది జయమో అదే, ఏది లాభమో అదే అంటే తప్ప దాని తర్వాత ఉండేటువంటి పదాన్ని త్యాగం చేసేయడమే. చాలా మంచి చమత్కార వాక్కు, చాలా చమత్కారంగా ఉంది ఆ వాక్కు, నాకు చాలా నచ్చింది. అంటే ఏది కనపడుతున్నదో నిజంగా వేరే లేవా అంటే మనమేది స్వీకరిస్తామో అదే, అది మన మనస్సును బట్టే ఉంటుంది. కాబట్టి మనము జయమే స్వీకరిస్తాం,
జయమే అగుగాక. నా పద్యాలన్నీ కూడా అందుకే దత్తపదితో మొదలవుతుంది నా అవధానం. మొదలుపెట్టగానే సమస్య, నిషిద్ధ ఇవి అసలు పలకొద్దు. శృతి కాటవం ఉంది వాటిలో. శృతిపేయత్వం ఎక్కడుంది అంటే దత్త ఇవ్వటంలో ఉంది. అందుకని దత్తపదితోనే అవధానం ప్రారంభం ఎప్పుడైనా నాది. మా శ్రీమతే మొదటి ప్రశ్న వేస్తుంది. ముందు రోజు కానీ ఎప్పుడు కానీ మాట్లాడుకోము. ఆమె ఏమిస్తుందో ఆమె ఇష్టం, ఏమి అడిగితే బాగుంటుందో ఆమె అది అడగని అని నేను అనుకుంటాను. ఆమె అడుగుతుంది, చాలా మంచి విషయమే అడుగుతుంది. అంత పెద్ద మహాసహస్రావధాన వేదికపై ఆమె మొదటి ప్రశ్న ఏమిటంటే కిం కిం నసాధయతి కల్పలతే ఏవ విద్యా అన్నారు కదా. అది మీ జీవితంలో, మన జీవితంలో సర్వసంపూర్ణముగా ఉన్నది, దాన్ని అభివర్ణించండి అని అడిగింది ఆమె. ఎంత మంచి ప్రశ్న నేను కూడా అనుకున్నా. మా ఆవిడ కాబట్టి ఎక్కువగా ప్రశంసిస్తే బాగుండదని, నన్ను నేనే పొగుడుకోవటం లాగా అవుతుందని ఆగా. మీద ఒక 2 పద్యాలు రాస్తారు. ధన్యవాదాలు గురువు గారికి. అందరికీ నమస్కారం. విద్యార్థులు వాళ్ళ వాళ్ళ స్థానంలో వెళ్ళి కూర్చోండి. రేడైన అవధానములకు తోడుగా తానుండి వాణ్ణి తోడన్ వచ్చన్, క్రీడైన అవధానములిక మాడుగులకు వందకములు మధుర వచస్వి, పద్మముఖాస్యులు శర్మయే పద్మములనందుకొని ప్రజ్ఞవరించన్, పద్మశ్రీ ఫణివర్యుల పద్మముల పాదములకు ప్రణతులు నివియే. ఒక తేటగీతి. మాతృభాషకు నిజమైన మనుగడనడి సేవ చేసిన సొగసైన చిన్మయుండు, తెలుగు తల్లిని సేవించు ద్విజవరేణ్య వరలు ఫణిరాజమీకివే వందనములు. ధన్యవాదాలు సార్. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వాగ్వృషభమ్ముపై అజగవమ్మును చేగొని భవ్య రూపులై, వాగ్వృషభమ్ముపై నజగవమ్మును చేగొని భవ్య రూపులై, స్రగ్విణి జేయ శారదను సార కవిత్వ సుమాల చేత, సమ్యగ్వర రాగమాధురులలో సమ్యగ్వర రాగమాధురుల మానిత రీతిని గూర్చు సాహితీ ఋగ్వృతులన్బునర్చిరి యొక్క యూపము మీకిడే పల్కులమ్మయే. బాగుంది నాయన. ఉండు ఇక్కడే ఉండు గురువు గారు. ఈ వాగ్ వృషభంబుపై అని చెప్పటము సాహసము. అంటే అలా చెప్పాలి, అవధాని కావాలి అనుకున్నవాడు, అవధాని అయినవాడు. నేను ఇలా ఆశువుగా ఒక సభలో చెప్పా, వాగ్ వృషభంబుపై అజగవంబును అజగవంబు అను ఓంకృతి అజగవంబును ఓంకృతి ఓలెబట్టి, ధీద్రాగ్ వృష ఫణ్యలంక్రియ, ధీ వాగ్ వృష అంటే అన్ని గురువురు వేశాను 4. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్నాను. ధ్రీ స్రగ్వృత ఫణ్యలంక్రియ పదార్థ శరీర పదార్థ ధీ స్రగ్వృష ఫణ్యలంక్రియ అన్నీ ఇట్లాగా. ధీ స్రగ్వృత ఒకటి, ధీ వాగ్వృష వాగ్వృష వృషభము అన్నాము. ఈ దృగ్వృథ నిన్నుగానక, ఈ దృగ్వృథ నిన్నుగానక, గిరీశ
కవిత్వ మహేష పైకి రా. అది విన్నారా? ఈ దృగ్గు వృథ నిన్ను కానక గిరీశ కవిత్వ మహేష పైకి రా. ఆవాహనం, కవితావాహనం. మరుమాములు వెంకటరమణ శర్మ గారు వేదిక మీదకి రావాలి. ఆయన గురు అన్నాడని 4 గురువులు పడాలి. కాబట్టి ధీ శ్రగ్ వృత, తర్వాత ఇంకొకటి ఈ దృగ్ వృథ గురు. చూడు, స్రగ్ వృత, స్రగ్ వృత, ధీ వాగ్ వృష, అట్లా వాగ్ వృషభంబుపై మళ్ళీ అదే కాదు, ఇంకొకటి ఉంది అక్కడ. ధీ స్రగ్ వృత ఫణ్యలంక్రియ ద్రాగ్ ద్రాగ్ వృ అని వేశాను ఒకటి. కాబట్టి ద్రాగ్ వృ అన్నందుకు ఈ కవిత్వ శరీర, పదార్థ శరీర, కవిత్వ అలా వస్తుంది పద్యం అంతా. పదార్థ జటా సమాస అలా పద్యం మొత్తం. అందువల్ల గురు అంటే గురువునే రావాలి 4. అది పట్టుదల. మళ్ళీ కొంచెం వ్యాకరణం మనకు దారి చూపించింది కానీ పక్కకు పోవద్దు. వ్యాకరణము ఏకాక్షరము లేకుండా నిషిద్ధాక్షరి, ద్వ్యక్షరి, త్రియక్షరితోనే నడపాలి. అది కూడా ప్రతిజ్ఞ. ఎక్కడో ఏకాక్షరం వేసి వాడికి ఏం తెలియదు కదా, మనకు తెలుసు కదా అని దాటొద్దు. అంటే యుద్ధరంగంలోనే చేయాలి, పక్కకి వెళ్ళకూడదు. అంతే, అదే ప్రతిభ. నాయన వర్ధస్వ వర్ధస్వ. నాయన నాయన అవునా? భోజనం అనౌన్స్ చేసేస్తాను, తినే మనిషి.